బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామములు, వంశీ మాస్టర్ గారికి ఆత్మ ప్రణామములు, గీతాచార్యులైన శ్రీకృష్ణ పరమాత్మకి ఆత్మ ప్రణామములు, అర్జునుల వారికి ఆత్మ ప్రణామములు, వేద వ్యాస భగవాన్ల వారికి ఆత్మ ప్రణామములు, విఘ్నేశ్వర్ల వారికి ఆత్మ ప్రణామములు, గీతామాతకు ఆత్మ ప్రణామములు. గీతని ఉద్ధరించిన మహానుభావులందరికీ హృదయపూర్వక పాదాభివందనాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మాస్టర్స్. సో ఇప్పుడు మనం శ్రీమద్ భగవద్గీతలోని 15వ అధ్యాయం 15th చాప్టర్ పురుషోత్తమ యోగం, ఈ అధ్యాయాన్ని అధ్యయనం చేయబోతున్నాము. పురుషోత్తమ యోగం, పురుషోత్తముడు, పురుషులలో ఉత్తముడు. అంటే ఇక్కడ పురుషుడు అంటే ఏంటి? ఆత్మ. అన్ని ఆత్మలలోకి ఉత్తమమైన ఆత్మ అంటే పూర్ణత్వాన్ని సంతరించుకోవడం, పరిపూర్ణం అవ్వడం, పరమాత్మ అనే స్థితికి ఎదగడం. అది ఎలా జరిగిద్ది, అది దాని యొక్క ప్రాసెస్ ఏంటి? ఈ అధ్యాయం అంతా ఏంటంటే పురుషోత్తముడు అవ్వాలి అంటే ఎలా జరిగిద్ది, ఆ ప్రయాణం ఎలా ఉంటుంది, ఆ విధానం ఏంటి, దానికి పరమాత్మ ఆయన పురుషోత్తముడుగా ఎదిగిన ఆ ప్రాసెస్ అంతా కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి. ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు? అర్జునుడు ఒక మాట అడుగుతారు, గుణాతీతుడు అవ్వడానికి ఉపాయాలు చెప్పండి, ఉత్తమోత్తముడుగా అవ్వడానికి ఉపాయాలు చెప్పండి, గుణాతీతుడి యొక్క లక్షణాలేవి, లోక వ్యవహార రీతి ఎట్లుండును, ఉపాయములు చెప్పండి అని అడుగుతారు. అప్పుడు గుణాతీతుడి యొక్క లక్షణాలు, లోక వ్యవహార రీతి చెప్పాక ఉపాయాలు అంటే సలహాలు సూచనలు 2 అధ్యాయాల్లో చెప్తారు. 1 పురుషోత్తమ యోగం, 2 దైవాసుర సంపత్ విభాగ యోగం 16వ అధ్యాయం. ఓకే, పురుషోత్తమ యోగంలో ఇది ప్రాసెస్, ఆ స్థితికి ఎదగడానికి ఈ విధంగా ఈ విధంగా ఈ విధంగా ఈ విధంగా ఈ విధంగా ఈ విధంగా జరుగుతుంది. ఎవరు సహకరిస్తారు, ఎవరు ఇవన్నీ చేస్తారు, ఏంటి, పని చేసేదెవడు అంటే ఆ ప్రయత్నము, ఆ ప్రయాణంలో ఉండేదెవడు, ఆ ప్రయాణంలో ఉన్నవాడికి సహకరించేదెవడు, ఇది ఎలా జరుగుతుంది అనేది చెప్తారు. ఇందులో 4 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఈ అధ్యాయంలో 4 కాన్సెప్ట్స్ ఉంటాయి. మొదటిది ఏంటంటే 1వ శ్లోకం నుంచి 6వ శ్లోకం వరకు ఒక సింబాలిక్ రిప్రజెంటేషన్ ఇస్తారు. ఈ సృష్టిలో ఈ సృష్టి యొక్క నిర్వహణ, ఈ సృష్టిని ఎలా నిర్వహిస్తున్నారు, ఎలా మేనేజ్ చేస్తుంది, ఈ సృష్టి ఎలా నిర్వహించబడుతుంది, దీని యొక్క ఏమంటాము కార్యనిర్వహణ అంటారు కదా, రన్నింగ్ ద సొసైటీ ఏమంటాం, సంస్థ. ఒక సంస్థ పెట్టాము, ఆ సంస్థని ఎలా నడిపిస్తున్నాము, ఆ సంస్థ దేని ఆధారంగా నడుస్తోంది, ఎవరు నడిపిస్తున్నారు, ఆ సంస్థ యొక్క నియమ నిబంధనలు ఏంటి, దానికి తగ్గట్టుగా ఎవరు నడిపిస్తున్నారు, ఎలా నడుస్తోంది, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవన్నీ ఉంటాయి కదా. అదేవిధంగా ఈ సృష్టి అనే ఈ సంస్థ, ఈ యూనివర్సిటీ ఎలా నడుస్తోంది, ఏ విధంగా నడిపించబడుతోంది. అంతేకాకుండా ఇక్కడున్న మనము ఆ పురుషోత్తముడు, ఇక్కడున్న మనం ఏంటి, జీవాత్మ. మనం ఆత్మ నుంచి వచ్చాం, ఆత్మ జీవాత్మ పురుషుడు. ఓకే, ఈ పురుషుడు అంటే మనం ఉత్తమోత్తమ స్థితికి వెళ్ళడానికి మనం ఏ విషయాలు తెలుసుకోవాలి, దాన్ని ఎంత సింపుల్గా గ్రహించవచ్చు. ఇంత పెద్ద విషయాన్ని సింపుల్గా ఒక చెట్టుతో పోల్చి మనకు చెప్పేస్తారు. ఏమంటే అశ్వత్థ వృక్షం అంటారు. ఎందుకు ఆ వృక్షాన్ని సెలెక్ట్ చేసుకున్నారు అనేది డీటెయిల్స్ ఇస్తారు. అంటూ ఇది వెతికితే దొరకదయ్యా, ఎందుకంటే దీని ఆది అంతం మధ్యం ఎక్కడ ఉందనేది ఎవడు కనిపెట్టలేడు. ఎందుకంటే నిరంతరం మారిపోతూ ఉంటుంది. ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండదు, అసలు ఈ క్షణం ఉన్నట్టు మరు క్షణం ఉండదు, మారిపోతుంటుంది. అందుకని అర్థం అవ్వడానికి ఒక సాధకుడికి
తను పురుషోత్తముడు అవ్వాలనే ప్రయత్నంలో ఉన్న ఒక సాధకుడికి అర్థం అవ్వడానికి అశ్వత్థ వృక్షంతో పోల్చి, సింబలైజ్ చేసి, మనకి డ్రీమ్స్ వచ్చినప్పుడు సింబాలిక్ డ్రీమ్స్ అంటాం. అక్కడేంటంటే వ్యక్తుల్ని పెడతారు, పదార్థాల్ని పెడతారు, ఏదైనా వస్తువుల్ని పెడతారు, ఒక పరిస్థితిని పెడతారు. దాన్ని మన ప్రశ్నకి ఆ విషయాన్ని సింబలైజ్ చేసి, ఇదయ్య నువ్వు అడిగింది ఇది, ఇదయ్య సమాధానం అని సింబాలిక్ డ్రీమ్స్ ఇస్తారు చూసారా? అలాగా పరమాత్మ ఇక్కడ ఈ సృష్టి చక్రం ఎలా నడుస్తోంది, ఏంటి పోషణ ఏంటి, నడవడిక ఏంటి అనేది సింబాలిక్ రిప్రజెంటేషన్‌తో మనకి తెలియజేస్తున్నారు. అశ్వత్థ వృక్షం. ఇంకా ఇది జస్ట్ ఒక సింబల్‌గా పెట్టారు. అక్కడి నుంచి రావి చెట్టుని ఆరాధించడం అనేది ప్రారంభమైంది. అయితే ఒకటి విభూది యోగంలో అన్ని వృక్షంలోని అశ్వత్థ వృక్షాన్ని నేను అని చెప్పారు. ఎందుకంటే అది విస్తరిస్తది. ఎక్స్‌పాన్షన్. ఎలాగా? ఇప్పుడు ఏ చెట్టైనా చూడండి. వేళ్ళుంటాయి, కాండముంటది, కొమ్మలుంటాయి, ఆకులుంటాయి, చిగుర్లుంటాయి. దాన్నుంచి పళ్ళో, పువ్వులో, కాయలో వచ్చి దాని విత్తనాన్ని తయారు చేసి విత్తనం ద్వారా ఎక్స్‌పాండ్ అవుతది. కదా! కానీ అశ్వత్థ వృక్షం, రావి చెట్టు ఏంటి? అది పళ్ళు, పువ్వులు, కాయలు అన్నీ ఉంటాయి. దానితో పాటు ఊడలుంటాయి. కాండాలు, కొమ్మల నుంచి ఊడల్ని రిలీజ్ చేస్తది. ఆ ఊడలు పెరిగి, 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 పెరిగి భూమిని తాకుతాయి. ఆ భూమిని తాకిన వెంటనే ఆ ఊడ ఎక్కడ భూమిని తాకిందో అక్కడి నుంచి కొత్త వృక్షం వస్తది. ఆ ఊడే కాండంగా మారిపోద్ది. ఊడగా వచ్చినది భూమిలోకి వెళ్ళి వేళ్ళను కూడా స్ప్రెడ్ చేసి, రూట్స్‌ని తయారు చేసి, స్ప్రెడ్ చేసి, ఈ ఊడ కాండంగా మారిపోయి అదొక వృక్షంగా అయిపోతది. అంటే ఎక్స్‌పాన్షన్ అనేది విస్తరణ. తనని తాను విస్తరించుకోవడానికి ఏ ఒక్క మార్గాన్ని విడిచిపెట్టదు. సృష్టించుకుంటది. చైతన్యాన్ని విస్తరింపచేసుకోవడానికి మనము కూడా ఒక్క మార్గాన్ని కూడా విడిచిపెట్టకూడదు అనే లెసన్ నేర్పిస్తది అశ్వత్థ వృక్షం. అందుకే అది నేను అన్నారు. దాని దారి వెతుక్కుంది. అందుకే అంటారు చూడ, రావి చెట్టు మొలిచిందంటే, రావి చెట్టు ఉన్న ప్లేస్‌కి ఇంత దూరం వరకు ఏ చెట్లు బతకవు అంటే, ఎందుకంటే దాని కాండాల్ని అంతగా విస్తరింపజేస్తది. కాండం ఎంతవరకు ఎళ్ళిందో, దాని యొక్క బ్రాంచెస్ ఎంతవరకు విస్తరిస్తాయో ప్రతి బ్రాంచ్ నుంచి ఊడలొస్తాయి. అలాగే అదొక పెద్ద మ్యాన్‌గ్రూవ్స్ అయిపోద్దనమాట. పెద్ద పెద్ద కొన్ని ఎకరాల్లో గూడా రావి చెట్లున్న ఒకప్పుడు అడవుల్లో ఉండేది అలాగా. అంటే అది ఎంత విస్తరించిందో అది అన్ని ఏళ్ల క్రితందనమాట. కొన్ని మన్వంతరాలు కూడా గడిచిపోతుంటాయి. అంత పాత చెట్లు గూడా ఉంటాయి. అలాగా మనిషి చైతన్యంగా విస్తరించాలి అని మనకొక లెర్నింగ్ ఇచ్చే వృక్షం. అందుకే ఇక్కడ పురుషోత్తమ యోగంలో మొదటి 6 శ్లోకాలు కూడా అశ్వత్థ వృక్షంతో పోలుస్తారు. పోల్చి మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఓకే. సో, మనం ఇప్పుడు స్టార్ట్ చేసుకుందాము. శ్లోకాల్లోకి వెళ్దాము. భగవానువాచ, అర్జునుడు అడిగిన ఆ ప్రశ్నకి ఇది సమాధానం. ఏ అధ్యాయము, వచ్చే అధ్యాయము, క్రిందటి అధ్యాయంలోని 6 శ్లోకాలు. ఓకే. భగవానువాచ, శ్రీ భగవానుడు పలికెను. ఆది పురుషుడనైన పరమేశ్వరుడే మూలముగా, బ్రహ్మయే ముఖ్య శాఖగా అంటే కాండముగా, వేదములే పర్ణములుగా ఆకులుగా గల ఈ సంసార రూప అశ్వత్థ వృక్షము. సంసారానికి ఈ సంసారానికి అశ్వత్థ వృక్షాన్ని చూసి సంసారాన్ని దాంతో పోల్చొచ్చు. అంటే ఈ సృష్టి నిర్వహణని దాంతో కంపేర్ చేయదు. సంసార రూప అశ్వత్థ వృక్షము నాశరహితమైనది. దాన్నెవడు నాశనం చేయలేడు. అదలాగా ఏంటిది ఎక్స్‌పాండ్ అవుతూనే ఉంటది. ఎదుగుతూనే ఉంటది. తనని తాను విస్తరింప చేసుకుంటూనే ఉంటది. అందుకే అశ్వత్థ వృక్షంతో సంసార రూప అశ్వత్థ వృక్షం. అయితే ఇక్కడ ఈ అశ్వత్థ వృక్షానికి చూడండి, ఆది పురుషుడైన పరమేశ్వరుడే మూలము. అంటే ఈ సృష్టికర్త, ఈ సృష్టిని సృష్టించిన ఆ ఆది పురుషుడు ఆయనే. ఆది పురుషుడు అంటే ఫస్ట్ పర్సన్. ఫస్ట్ పర్సన్ అంటే ఆయనే ఫస్ట్ పర్సన్ అని కాదు. అంటే మొదట ఏమంటాము పరమాత్మని స్థితికి ఎదిగిన వ్యక్తి. ఉన్నతత్వాన్ని సంతరించుకున్న మొదటి వ్యక్తి. అలాగైనా అనుకోవచ్చు. ఆయనే మూలం. ఎందుకంటే ఆయన యొక్క సంకల్పం నుంచి సృష్టించబడింది. ఆయన మూలం. ఓకే. వేర్లనుకోండి. నెక్స్ట్ బ్రహ్మయే ముఖ్య శాఖగా అంటే సృష్టించడం అనే దాంతో మొదలుపెట్టారు.
సృష్టిని సృష్టించడం మొదలుపెట్టారు. దానికి ఇక్కడ బ్రహ్మ, విష్ణు ఇయన్నీ కూడా పోస్ట్‌లు. ఓకే. అలాగా తన తన సృష్టిని నడిపించేవాడిని, దాన్ని ఇంకా చక్కగా చేసేవాడిని కూడా చేశారు. బ్రహ్మ ముఖ్య శాఖ అంటే మెయిన్ స్టెమ్, ట్రంక్ అంటాం. కాండంగా. ట్రంక్ అంటే కాండం. ఇంకా వేదములే పర్ణములు ఆకులుగా. సరే ఈ కాండం ఎదిగింది. ఇప్పుడు ఈ ఈ ఈ సృష్టిని సృష్టించాము. ఈ సృష్టి ఎలాగ నడవాలి? దానికొక ఏమంటాము మాన్యువల్, యూజర్ మాన్యువల్ ఉండాలి కదా! యూజర్ మాన్యువల్ ఏంటయ్యా అంటే వేదములు. చెట్టు యొక్క ఆకులు, పర్ణములు, వేదములు. అంటే ఈ సృష్టి నిర్వహణ, ఈ సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణి కూడా ఎలా జీవించాలి? ఎలా జీవించవచ్చు? తాను కోరుకున్న స్థితికి ఎదగడానికి అంటే తాను పురుషోత్తముడు అవ్వడానికి కావాల్సిన గైడ్‌లైన్స్ అనేవి ఎక్కడున్నాయి? వేదాల్లో ఉన్నాయి. అవి ఆకులు. పర్ణములుగా సంసార వృక్షము శాశ్వతమైనది. సృష్టించేవాడు ఉన్నాడు. దాన్ని నడిపించేవాడు ఉన్నాడు. దానికి ఆ ప్రాణులన్నీ నేర్చుకోవాల్సిన జ్ఞానాన్ని గూడా దాంతో పాటే సృష్టించబడ్డాది. ఈ సంసార వృక్ష తత్వమును మూల సహితముగా తెలిసినవాడు నిజముగా వేదార్థములను ఎరిగినవాడు. ఈ సంసార వృక్ష తత్వం ఇటువంటి చెట్టు ఎక్కడుందయ్యా అంటే దాని తత్వాన్ని తెలుసుకోమంటున్నారు. చెట్టు ఎక్కడుందని ఎతుక్కొని వెళ్ళిపోవద్దు. దాని తత్వాన్ని తెలిసినవాడు మూల సహితముగా అంటే ఎలా స్టార్ట్ అయింది? ఎలా రన్ అవుతుంది? ఏంటి దీని గైడ్‌లైన్సు? దేన్ని పట్టుకోవాలి? ఏంటి అని ఈ మొత్తం మూల సహితంగా తెలిసినవాడు నిజముగా వేదార్థములు అంటే వేదాల్లో ఉన్న ఆంతర్యాన్ని ఎరిగినవాడు. అర్థం చేసుకున్నాడు. దేన్ని అర్థం చేసుకున్నాడు? సృష్టిని, సృష్టి నిర్వహణని, ఈ సృష్టిలో నేనేంటి అనేది, నేనెందుకు తెలుసుకోవాలి అనేది, ఈ సమస్తాన్ని అర్థం చేసుకున్నవాడు. సృష్టిని తెలుసుకున్నవాడు. వేదార్థములను ఎరింగినవాడు. వాడికి అవగాహన అయ్యిందయ్యా అని చెప్తూ ఈ సంసార వృక్షమును సరే ఒక చెట్టు ఎదగాలి అంటే దానికి ఏమేం కావాలి? పైనుంచి సూర్యరశ్మి కావాలి. కింద నుంచి నీళ్లు కావాలి. మరి ఇప్పుడు వృక్షంతో సింబాలిక్ రిప్రజెంటేషన్ వృక్షం అని ఒక సింబల్‌ని, ఒక మెటీరియల్‌ని, ఒక 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 పదార్థాన్ని, ఒక వస్తువుని మనకిచ్చి, ఈ వస్తువులో ఇదని ఇలా కంపేర్ చేసి మనకు అర్థం అవ్వడానికి. కేవలం మన అవగాహన కోసమే ఈ కంపారిజన్ అనేది జరుగుతోంది. అయితే మరి చెట్టుకి నీళ్ళనేవి కావాలి గదా! నీళ్ళతోనే కదా! వేళ్ళేం జేస్తాయి? భూమిలో ఉన్న నీళ్ళని లాగి, పైకి కాండం ద్వారా ఆకుల వరకు పంపించి, దాన్ని అది సెల్ఫ్ సస్టెయినింగ్ తనని తాను పోషించుకునే విధంగా సమర్థుణ్ణి జేస్తది. కదా! అక్కడ సహకరించేదేటి? కింద నుంచి నీళ్లు, పైనుంచి సూర్యరశ్మి. సో, మరిప్పుడు ఈ సంసార వృక్షానికి నీళ్ళేంటి? జలమేంటి? ఈ సంసార వృక్షమును త్రిగుణములు అనెడి జలములు తడుపుచుండును. ఈ 3 గుణాలు జలము. ఈ 3 గుణాల యొక్క ఆధారంతో సంసారంలో ఉండే ప్రాణులన్నీ కూడా తమ ప్రయాణం తాను చేస్తూ వేదాల్లో ఉన్న సారాన్ని గ్రహించడానికి అంటే మొత్తం జన్మ పరంపర అంతటిని ఒక ఆత్మగా ప్రయాణం మొదలుబెట్టి, ఒక పురుషుడిగా ప్రయాణం మొదలుబెట్టి, పురుషోత్తముడు అయ్యేంత వరకు ఈ మొత్తం జర్నీ అంతా కలిపి పరిగణలోకి తీసుకొని చెప్తున్న విషయం ఇది. ఓకే. ఈ త్రిగుణాల యొక్క సహాయంతో అంటే అవే పోషణ మనకి. గుణాలు పనికిరానివి, గుణాలు ఉండకూడదు అని గుణాల్ని కూడా ద్వేషించకు. దేని పట్ల కూడా హ్మ్. ఏంటమ్మా తృణీకరణ భావం, రిజెక్షన్ పెట్టుకోవద్దు. ఎందుకంటే నీ గుణాలే నీకు నేర్చుకోవడానికి సహకరిస్తాయి. పురుషుడి నుంచి పురుషోత్తముడు అవ్వడానికి గుణాలనే జలములు తడుపుచున్నవి. ఆ జలములనే వృద్ధి పొంది, ఆ జలములచే వృద్ధి పొందు శాఖలే దేవ, మనుష్య, తిర్యగ్యోనులలో జన్మించు ప్రాణులు. త్రిగుణాల వల్ల పోషింపబడిన ఈ ప్రాణులు దేవతాలోకాల్లోన, మనుష్యలోకాల్లోన, అధమలోకాలు తిర్యగ్యోనిల్లో అంటే
దానికంట లో లెవెల్ ఆ జన్మలు. అంటే మానవ జన్మలు, దైవ జన్మలు, తర్వాత ఏంటది అంతకంట అధమ జన్మలు తీసుకోవడానికి కారణమవుతాయి జన్మించు ప్రాణులు. ప్రాణులు ఈ గుణాలు చే తడపబడి, అంటే ఈ గుణాల యొక్క సహాయంతో, ఆ గుణాల యొక్క ఆధారంతో అవి జన్మలు తీసుకుంటూ ఉంటాయి. అంటే ఏ గుణం ప్రభావంతో ఉన్నామో అటువంటి జన్మ తెచ్చుకుంటాం కదా! మనకి గుణత్రయ విభాగంలో క్లారిటీ ఇచ్చారు. ఈ గుణంతో ఉన్నవాడు నెక్స్ట్ ఈ జన్మ తెచ్చుకుంటాడు. ఈ గుణంతో మరణించిన వాడు నెక్స్ట్ ఈ స్థితికెళ్తాడు. చెప్పారు గదా! సో, ఇది కారణమవుతాయి నెక్స్ట్ జన్మకి. ఎక్కడ ఏ స్థితిలో, ఏ లెవెల్‌లో ఎటువంటి జన్మ తీసుకుంటున్నామనడానికి ఈ గుణాలు మూలమవుతాయి. చిగుళ్ళే విషయ భోగములు. కొత్త కొత్త చిగుర్లొస్తాయి. ఆకు చిగురు వచ్చాక ఆ చిగురు ముదిరి ఆకుగా మారుతది. చిగురు విషయ భోగములు. విషయాల పట్ల ఆసక్తి, భోగాల పట్ల ఆసక్తి చిగురిస్తా ఉంటాయి. వాటిని నెరవేర్చుకోవడానికి ప్రయాణం సాగుతూ ఉంటది. జన్మని వినియోగిస్తా ఉంటాము. సో, చిగుళ్ళు విషయభోగాలు. ఈ శాఖలు, చిగుళ్ళు సర్వత్రా వ్యాపించి ఉన్నాయి. అంతటా వ్యాపించి ఉన్నాయి. ఏంటి నువ్వు దేవతా లోకంలో పుడితే నీకు ఆశలుండవా? మరి ఇవుంటాయిగా. ఆధ్యాత్మిక సంకల్పాలుంటాయిగా. మనిషి జన్మలు తీసుకున్నాము. చిగుళ్ళుండవా? ఆశలుండవా? ఉంటాయి. ఇంకో స్థితిలో జన్మలు తీసుకున్నాము. అక్కడ ఆశలుంటాయి. అంతటా వ్యాపించి ఉన్నాయి. ఈ కొమ్మలు, ఆకులు అన్ని లెవెల్స్‌లోనూ ఉన్నాయి. విషయాల పట్ల, భోగాల పట్ల ఆసక్తి అనేది ప్రతి ఒక్కడికి ఉంటది. అయితే ఆ భోగము భౌతికం గురించి కోరుకుంటుందా? అభౌతికం గురించి కోరుకుంటుందా? అనేది ఎవరి స్థితికి వాళ్ళకి అర్థమవుతది. అయితే ఏది తప్పు అంటే ఏది తప్పు కాదు. ప్రతీదీ నేర్చుకోవడానికొచ్చిందే. అందుకే పరమాత్మ దేన్ని కూడా తిరస్కరించరు. దేన్ని కూడా రిజెక్ట్ చేయరు. ఇది తప్పు, ఇది రైట్ అని పాయింట్ ఔట్ చేయరు. ఇది సహజమయ్యా. నేర్చుకోవాలంటే అలానా ఉండాలి, ఇలానా ఉండాలి, అన్ని రకాలుగాను ఉండాలి. అది కూడా లెర్నింగే. ఆ పని చేస్తూ ఒక అనుభవాన్ని పోగు చేసుకున్నావు. ఆ అనుభవం ఉంది కాబట్టే, దాని యొక్క పర్యవసానాలు తెలుసు కాబట్టే, అటువంటి అనుభవం కావాలా వద్దా అనే విచక్షణ నీలో డెవలప్ అవుతది. కావాలనుకుంటే మళ్ళా పొందుతావు, వద్దనుకుంటే ఆగిపోతావు. మరి అనుభవం ఉంది కాబట్టే గదా! దాని గురించి డిసైడ్ చేసుకోగలుగుతాము. ఆ తర్వాతే కదా ఇది సరి అయినదా, సరికానిదా అనే విచక్షణ బుద్ధి కూడా వికసిస్తది. బుద్ధికి అర్థమవుతూ ఉంటది. సో, అనుభవం కూడా ప్రతిదాన్ని ఒక అనుభవంగా చూడమంటారు. ద్వేషించకు. దేనిని ద్వేషించకు, దేనిని కాంక్షించకు. సమంగా చూడంటే అది. చెప్తూ చూడండి. చిగుళ్ళు సర్వత్రా వ్యాపించి ఉన్నవి. మనుజులను కర్మానుసారముగా బంధించు అహంకార, మమకార వాసనలనని వేళ్ళు, ఊడలు అన్ని లోకములలోనూ క్రింద, పైన వ్యాపించి ఉన్నాయి. మానవ జన్మలు కర్మానుసారంగా తీసుకుంటున్నాం. మరి ఆ కర్మ తయారవ్వడానికి కారణం ఏంటి? అహంకారము కారణమే, మమకారము కారణమే. వాటిని దేనితో పోలుస్తున్నారు? వేళ్ళు, ఊడలతో పోలుస్తున్నారు. అంటే మన మమకారము, మన అహంకారము, మన చైతన్యాన్ని విస్తరింప చేసుకోవడానికి సహకరిస్తున్నాయి. నాకు విపరీతమైన మమకారం ఉంది. హ్మ్. నా బంధాల పట్ల కావచ్చు, నా భౌతిక విషయాల పట్ల కావచ్చు, నా చదువు పట్ల కావచ్చు, లేదంటే నేనిది అనే అహంకారం ఉంది. ఆ అహంకారంతో నేను కొన్ని పనులు చేస్తాను. అప్పుడు నాకు అర్థమవుతది. అయ్యో! నేను నాది అనేది ఎంత తీవ్రంగా ఉంటే నేనంత ఇబ్బంది పెడుతున్నానా? అనేది నాకు అర్థమవుతది. అంటే అప్పుడు ఇదేమైంది? అహంకారం గాని, మమకారం గాని ఏమయ్యాయి? ఎల్‌కేజీ, యూకేజీ టీచర్‌లయ్యాయి. ఎల్‌కేజీ, యూకేజీ పిల్లల్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. ఆ టీచర్‌కి చాలా ఓపికుండాల. చాలా సహనముండాల. ఏడుస్తారు. మనం చెప్పేది వాళ్ళకి అర్థం కాదు. అమ్మ, అమ్మ అంటుంటారు. తల్లిదండ్రుల్ని మరిపించి ఆ గంట సేపు వాడిని కూర్చోబెట్టడం, వాడిని ఈ ఈ ఈ విధానానికి అలవాటు చేయడం. స్కూలింగ్‌కి అలవాటు చేయడం అనేది చిన్న టాస్క్ కాదు. చాలా పెద్ద టాస్కే అది. సో, అవి అలాంటి టీచర్లు. మనల్ని మనమేంటి అనేది మనకి తెలియజేసే టీచర్లు. మనం ఏం కోరుకుంటున్నామని మనకు తెలియజేసే టీచర్లవి. అందుకే వేళ్ళు, ఊడలు. ఈ వేళ్ళు, ఈ ఊడలతో మనం ఇంకా ఇంకా స్ప్రెడ్ అవుతాం.
అనుభవాలని ప్రోగు చేసుకుంటూ ఉంటాము. ఒక స్థితికి వచ్చాక ఇది సరి అయినది, ఇది సరికానిది అనే అవగాహన అప్పుడొస్తది. అంతవరకు కూడా అనుభవాన్ని పోగు చేసుకోవడానికి మూలం అవి కావా? వేళ్ళు ఊడలుగా మనల్ని మనకు రకరకాల అనుభవాలను అవి ఇవ్వట్లేదా? అందుకని వాటిని కూడా తప్పుగా చూడొద్దంటున్నారు. అన్ని లోకముల కింద, పైన వ్యాపించి ఉన్నాయి. వేళ్ళు కిందనున్నాయి. ఓడల పైనే ఉంటాయి గదా! పైనుంచి వస్తుంటాయి. అంటే నువ్వు ఏ లెవెల్‌లో ఉన్నావని గాదు. ఏ లెవెల్‌లో ఉన్నా కూడా మన ఆశ, మమకారము, మమత మనల్ని నాకది కావాలి, ఇది కావాలి. ఇప్పుడు ఒక చిన్న స్థితిలో ఉన్నవాడు, నేను పెద్ద స్థితికి వెళ్ళాలి. ఎందుకు? ఆ స్థితిలో ఉంటే ఇన్ని భోగాలుంటాయనే మమకారం కాదు. ఆ స్థితి పట్ల మమకారం కాదు. నేను ఈ పరిస్థితిలో ఉన్నాను. నేను 10 మంది చేత సేవ చేయించుకుంటాను. నేను ఇది, నేను రాజుని, నేను మంత్రిని, నేను ఇది అనే అహంకారము ఏం చేస్తది మన చేత? ఏం చేయిస్తది? 10 మంది చేత పని చేయించుకోవడం నేర్పిస్తది. మనం ఒళ్ళొంచి పని చేయడం ఒక టాలెంట్ అయితే, 10 మంది చేత పని చెయ్యించగలగడం అనేది ఒక టాలెంట్. అందరూ పని చేయించలేరు. మేనేజ్‌మెంట్ స్కిల్స్ అనేవి అందరికీ ఉండవు. వాడికి చెప్పి, వాడికి అర్థమయ్యి, వాడు చేసే లోపల నేను చేసేస్తానని చేసే రకాలు కొన్ని. ఈ మేనేజ్‌మెంట్ స్కిల్స్ నేర్చుకోవడానికి కూడా మనం జన్మలు తెచ్చుకుంటాం తెలుసా? సో, వాటిని కూడా తప్పుగా చూడొద్దు. అంటే దేన్ని దూషించుకో. నెక్స్ట్ పైన, కింద వ్యాపించి ఉన్నాయి. నెక్స్ట్ ఈ సంసార వృక్షమును బాగుగా పరిశీలించి చూచినచో క్షు సూక్ష్మంగా, క్షుణ్ణంగా ఇంకా విశదంగా పరిశీలించి చూచినచో ఇందు వర్ణింపబడిన రీతిగా లభ్యము కాదు. ఇక్కడ ఎలాగైతే ఎక్స్‌ప్లెయిన్ చేయబడిందో అలా కావాలి అంటే నీకెక్కడ దొరకదు. ఇక్కడ 2 కోణాలున్నాయి మళ్ళీ. చెట్టు ఈ విధంగా ఉంటాదా అంటే ఇక్కడేమంటారు? తలకిందులుగా ఉన్న అశ్వత్థ వృక్షం అంటారు. మామూలుగా వృక్షం ఎలాగుంటది? కింద వేళ్ళుంటాయి, పైన కొమ్మలుంటాయి. కానీ ఇక్కడ తలకిందులుగా ఉన్న అశ్వత్థ వృక్షం అంటారు. అంటే ఆ కొమ్మల కిందున్నాయి, వేళ్ళు పైనున్నాయి. దొరుకుతదా ఆళ్ళకెక్కడైనా? దొరకదు. ఇది ఒక కోణం. భౌతికంగా పిక్చరైజేషన్‌కి. అయితే అంతరంగం, ఆంతర్య లోతుల్లోకి వెళ్తే ఇప్పుడు ఇలా ఉంది. ఇప్పుడు మనం ఇలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నప్పుడు సృష్టి ఇలా ఉంది అని అనుకుంటాం. కానీ వెతికి చూస్తే మరుక్షణంకే మారిపోద్ది. ఇంకొంచెం ఎక్స్‌పాండ్ అయిపోద్ది. ఎక్కడో కొత్త కొత్త లోకాలు తయారైపోతుంటాయి. ఎక్కడో ఒకడు నేర్చుకొని వాడు జ్ఞాని అవుతాడు. ఒక ఆత్మ పూర్ణాత్మ అయిపోతుంటది. ఆ పూర్ణాత్మ ఆల్రెడీ పూర్ణాత్మ అయింది. ఆత్మల్ని రిలీజ్ చేసేస్తుంటది. అంటే ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ, ఎవడి కార్యాన్ని వాడు నిర్వర్తిస్తూ ఉంటే, ఈ ఈ క్షణం ఉన్న సృష్టి మరు క్షణానికి అలానే ఉంటదా? పాసిబుల్ కాదు గదా! చూడండి సింపుల్‌గా చెప్పాలంటే, మన భాషలో చెప్పాలంటే మనకు అర్థమైనట్టుగా స్టాటిస్టిక్స్ ప్రకారము ప్రతి నిమిషం ఒక ఓ ఓ హ్మ్, 10 మంది తల్లులు 10 మంది బిడ్డల్ని కంటుంటారు. 20 మంది చనిపోతుంటారు. ఇంకా స్టాటిస్టిక్స్ ప్రకారం పాపులేషన్ లెక్క ఫిక్స్‌డ్‌గా ఇది అనేది ఎలా చెప్పగలం? చెప్పగలమా? చెప్పలేం. ఎందుకంటే మారిపోతుంది. పుట్టేవాడు పుడుతున్నాడు. చచ్చేవాడు చచ్చిపోతున్నాడు. ప్రతి క్షణం ఈ చేంజ్ జరుగుతున్నప్పుడు ఇది ఇలానే ఉంది అని ఎలా చెప్పగలుగుతాం? అందుకే లభ్యము కాదు. వర్ణించిన రీతిన లభ్యము కాదు. ఏలనన ఇది ఆదియు, అంతము సరియైన స్థితి లేనిది. ఎక్కడ స్టార్ట్ అయిందిరా అంటే హూ నోస్? ఎప్పుడు స్టార్ట్ అయిందంటే పాయింట్ ఔట్ చేయగలమా? అంతమెక్కడ అంటే చూపించగలమా? స్థితి పోనీ ఈ స్థితిలో ఉంది అంటే స్థితి కూడా మారిపోతుంది కదా! నిన్నటికి 10 ప్లానెట్స్ ఉండొచ్చు. ఈ రోజుకి 20 ప్లానెట్స్ తయారయ్యి ఉండొచ్చు. ఓ కొత్త లోకమే సృష్టించబడి ఉండొచ్చు. కొత్త గ్యాలక్సీ తయారయ్యి ఉండొచ్చు. ఏది ఎక్కడ ఫిక్స్‌డ్‌గా లేదు. ఎందుకు ఫిక్స్‌డ్‌గా లేదు? ఈ ఫిక్స్‌డ్‌గా లేదు అనేది మనకెందుకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు? సృష్టే ఫిక్స్‌డ్‌గా లేనప్పుడు మన ఆలోచనలు గాని, అభిప్రాయాలు గాని, అవగాహనలు గాని ఫిక్స్‌డ్ ఒపీనియన్స్ ఎందుకు పెట్టుకోవాలా? పెట్టుకోవద్దు. కనుక
అహంకార మమకార వాసన రూపములైన దృఢమైన వేళ్ళు ఊడలు గల ఈ సంసార రూప అశ్వత్థ వృక్షమును నిశితమైన వైరాగ్యమనడి శస్త్రముతో ఖండించి. ఎక్కడా ఏది ఫిక్స్డ్ కాదు. ఈ జన్మకి ఈ పర్సన్ భర్త, ఈ పర్సన్ బిడ్డ, ఈ పర్సన్ అన్నదమ్ముడు, ఈ పర్సన్ తల్లి, ఈ పర్సన్ తండ్రి, ఈ పర్సన్ అత్త, ఇది నా కుటుంబము, ఇది నా సంస్థ, లేదంటే ఇది నా సహచరులు, నా నా నాతో పాటు కలిసి ప్రయాణం చేస్తున్న నా స్నేహితులు. ఈ జన్మకే. జన్మ మారేసరికి మొత్తం కథంతా మారిపోయిందిగా. క్యారెక్టర్లన్నీ మారిపోయాయిగా. అసలు నేను అమ్మాయిగానే ఉంటానని గ్యారంటీ లేదు. నేను మగ జన్మ తీసుకోవచ్చు, ఆడ జన్మ తీసుకోవచ్చు, ఇంకేదైనా జన్మ తీసుకోవచ్చు. నా లెర్నింగ్‌కి ఏది అవసరమో దానికి తగ్గట్టుగా తీసుకోవచ్చు. ఏమైనా జేయొచ్చు. ఇంక ఫిక్స్‌డ్ అంటూ ఏమున్నాయి? అహంకార, మమకార, వాసన రూపములైన దృఢమైన వేళ్ళు, ఊడలు. అవి చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. వేళ్ళు, ఊడలు ఒక చెట్టు కాండంతో పాటు పడిపోయింది. లేదంటే నరికేశారు. మళ్ళీ చిగురొస్తది. వస్తదా లేదా? దేనివల్ల? దాని వేళ్ళంత గట్టిగా ఉన్నాయి కాబట్టి. వేరు బతికుంది కాబట్టి చెట్టుని బతికించగలదు. అలాగే ఈ అహంకారము, మమకారం అనేది ఎంత స్ట్రాంగ్‌గా ఉంటే, అంత జన్మ పరంపర ఉంటది. అయితే ఇక్కడేమంటున్నారు? వైరాగ్యం అనేది ఖడ్గముతో వాటిని నరకమంటున్నారు. అంటే ఒక స్టేజ్‌కి రావాలి. ఏ స్టేజ్‌కి? ఈ అహంకారం, మమకారం వలన నేను అనుభవాలనైతే పోగు చేసుకున్నాను. కానీ ఈ అనుభవాలతో పాటు బాధని, వేదనని కూడా పోగు చేసుకున్నాను. నాకు శాంతి లేదు. అంటే నేను దీన్ని మార్చాలి అనే అవగాహన వచ్చిన రోజు దాన్ని మారుస్తాం. అహంకారాన్ని కూడా లెర్నింగ్‌గా చూస్తాం. మమకారాన్ని ఎలా లెర్నింగ్‌గా మార్చాలో చూస్తాం. దాన్ని ఎలా దాటాలో చూస్తాం. అందుకని వైరాగ్యం అంటే ఒక్కొక్క లెసన్ నేర్చుకో, దాటు. ఒక్కొక్క అజ్ఞానాన్ని జ్ఞానంగా మార్చు, దాటు. వైరాగ్యం అంటే విడిచిపెట్టడం. దేన్ని విడిచిపెట్టాలా? సరికానిది విడిచిపెట్టు. ఆ సరికానిది సరి అయిన దానిగా మార్చేస్తే ఆటోమేటిక్‌గా విడిచిపెట్టేస్తావు. సరికాని దాన్ని విడిచిపెట్టు. సరికాని దాన్ని ఎలా విడిచిపెడతావు? సరికాని దాన్ని సరి అయినదిగా మార్చేయడమే. ద్వేషం ప్రేమగా మార్చేయి. ద్వేషం పోయిందిగా. అసూయ స్నేహంగా మార్చేయి. అసూయ మాయమైపోయిందిగా. అవగాహనగా మార్చేయి. అసూయ మాయమైపోయిందిగా. సరికాని దాన్ని సరి అయిదైనగా మార్చేస్తే విడిచిపెట్టేయగలం. అందుకని వైరాగ్యం అనేది ఖడ్గము. వైరాగ్యాన్ని ఎప్పుడు కూడా ఫస్ట్ శ్లోకాల్లో కూడా అధ్యాయంలో కూడా వైరాగ్యం అనేది ఖడ్గము అన్నారు. విచక్షణా జ్ఞానం అనే ఖడ్గం అన్నారక్కడ. విచక్షణ ఉపయోగించు. నీకు అర్థమవుతది పరిస్థితి. ఇక్కడేమంటున్నారు? వైరాగ్యం అన్నారు. దేన్ని వదలాలో తెలుసుకో. దాని యొక్క ప్రత్యామ్నాయం మనకు ముందు అధ్యాయంలో చెప్పారు చూసారా? ఇవన్నీ జ్ఞానానికి. ఇవన్నీ జ్ఞానము. దీనికి విరుద్ధంగా ఉండేది అజ్ఞానం అని చెప్పారు. ఆ అజ్ఞానం నుంచి జ్ఞానం రావాలంటే దాని విరుద్ధమైనది నేర్చేసుకోవాల. అప్పుడు విడిచిపెట్టగలము అని చెప్తూ అశ్వత్థ వృక్షమును నిశితమైన వైరాగ్యమైన ఖడ్గంతో ఖండించి అంటే ఈ ప్రయాణాన్నంతా కూడా కంప్లీట్ ఎప్పుడవుతది? ఒక్కొక్క విషయంలో ఒక్కొక్క విషయాన్ని జ్ఞానంగా మారుస్తూ, 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 మారుస్తూ దుర్గుణాలన్నిటిని సద్గుణాలుగా మారుస్తూ, మారుస్తూ, మారుస్తూ గుణాలుగా మార్చినప్పుడు ఈ ప్రయాణం కంప్లీట్ అయినట్టే కదా! మానవ జన్మ ప్రయాణం. అందుకే మానవ జన్మ అని చెప్పారండోయ్. మానవ జన్మ ప్రయాణం పూర్తవుతది. చేస్తూ అనంతరము తర్వాత ఏం చేయాల? ఖడ్గముతో అనే శస్త్రముతో ఖండించి వైరాగ్యం అనేది శస్త్రము. సారీ ఖడ్గం అనలేదు శస్త్రం. అంటే ఆయుధం. వైరాగ్యాన్ని ఆయుధంగా వాడు. ఖండించు. తర్వాత ఏం చేయాలంట? అనంతరము ఆ పరమపద రూపుడైన పరమేశ్వరుని సర్వతోముఖముగా అన్వేషింపవలెను. అహంకారాన్ని, మమకారాన్ని దాటే ప్రయత్నం చెయ్యి. ఇప్పుడు వెతుకు. పరమాత్మగా ఎలా మారాలి? ఆయన ఎలా మారాడు? అంత ఉన్నతత్వాన్ని ఆయన ఎలా సంతరించుకున్నాడు? కనెక్ట్ అవ్వు ఆయనతో. సర్వతోముఖముగా అన్ని వైపుల నుంచి వెతుకు. ఎంత ప్రయత్నం చేస్తా చెయ్యి. అన్ని వైపుల నుంచి వెతుకు. వెతికి అన్వేషించు. అన్వేషణ.
ఆ పరమపదమును చేరిన పురుషులు ఈ జగత్తునకు తిరిగిరారు. అన్వేషిస్తూ, అన్వేషిస్తూ, అన్వేషిస్తూ మనకి విషయం తెలుస్తది. విషయం తెలిసినప్పుడు అది అయ్యే ప్రయత్నం చేస్తాం. ఆ స్థితికి చేరిన తర్వాత మరలా తిరిగి రావక్కర్లా. మరలా మానవ జన్మలు ఎత్తాల్సిన అవసరం లేదయ్యా. అట్టి పరమేశ్వరుని నుండియే ఈ పురాతన సంసార వృక్ష పరంపర విస్తరించి ఉన్నది. ఆ పరమేశ్వరుని నుంచే ఈ ఈ పురాతనమైన సంసార వృక్షం విస్తరించి ఉన్నది. ఆయన నుంచి ఇదంతా వచ్చింది. సో, మనం చిగుళ్ళు దగ్గర మొదలయ్యి, వేళ్ళ దగ్గర కొమ్మల దగ్గరికొచ్చి, ఆకుల దగ్గరికొచ్చి, వేదాలు తెలుసుకొని, ఈ ఊడల గురించి తద్వారా సృష్టి గురించి తెలుసుకొని, అహంకారం, మమకారం వల్ల నేను ఇలా హ్మ్, హ్మ్, సరి అయినది, సరికానిది ఈ విచక్షణ కోల్పోయాను. ఇప్పుడు విచక్షణ తెచ్చుకుంటాను అనుకుని, అలాగా ఫైనల్‌గా ఎక్కడ చేరాలంట? ఈ సృష్టికర్త, ఆ పరమాత్మ ఆయనేంటి? ఆ తత్వమేంటి? ఆయన సంగతేంటి? అనేది మళ్ళీ బ్యాక్ టు ద రూట్స్ అంటారు గదా! అలాగా ఆయన దగ్గరికొస్తాం. విస్తరించి ఉన్నది. ఆయన నుంచి ఇది విస్తరించి ఉన్నది. అట్టి ఆది పురుషుడనైన నారాయణునే శరణు పొంది దృఢ నిశ్చయముతో ఆ పరమేశ్వరునిని మనన నిధిధ్యాసాదులు చేయవలెను. ఆయన స్థితికి ఎదగాలంటే ఆయన దగ్గర నుంచి పొందాల. ఎందుకంటే ఆయనకి ఆ ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఆయన ఆల్రెడీ డక్క మొక్కిలని తిని ఇవన్నీ ఈ స్థితులన్నిటిని దాటి ఆ స్థితికి వెళ్లారు కాబట్టి ఆ ఎక్స్‌పీరియన్స్ ఆయనకుంది. సో, ఆయన దగ్గర నుంచే తెలుసుకోవాల అని ఆయనకి కనెక్ట్ అయ్యి మనన ఆయనకెలా కనెక్ట్ అవుతాం? మననం, నిధిధ్యాసనం. మననం, 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 మననం చేస్తూ చేస్తూ తెలుసుకున్న ప్రతి విషయాన్ని నిధిగా దాచిపెట్టుకోవాలి. నిధిగా మార్చేయాలి. మానవ జన్మ పరంపరలో మనం సంపాదించాల్సిన నిధులేంటయ్యా అంటే సద్గుణాలు, విభూతులు, దివ్యత్వం. ఆయనతో కనెక్ట్ అయితే ఆయన ప్రతి విషయాన్ని తెలియజేస్తారు. ఇదిరా, ఇది ఈ స్టేజ్‌లో ఇదిరా, ఇది ఇలాగా ఉంటది, ఇది ఇలాగుంటది, ఇది ఇలాగుంటది, ఇది ఇలాగుంటది, ఇది ఇలా పని చేస్తది. దీని ప్రాసెస్ ఇది, దీని టెక్నిక్ ఇది, దీని నియమం ఇది. దానికి తగ్గట్టుగా ప్రయత్నం చెయ్యి. పని జరిగిద్ది అని ఈ విధంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అందుకే శరణు పొంది అంటే సర్వస్య శరణాగతి. విశ్వానికి సరెండర్ అయిపో. ఎందుకంటే ఈ విశ్వాన్ని విశ్వాత్మ, పరమాత్మ సృష్టించారు. అంటే ఈ విశ్వంలో అణువణువున ఆయనున్నారు. ఆయనకంటూ ప్రత్యేకించి రూపం లేదు. సో, నువ్వు విశ్వానికి సరెండర్ అయిపో. పూర్తిగా సరెండర్ అయిపో. ఏదైనా మీరే నాకు చెప్పాలా. మీ నుంచి నాకు ఆన్సర్ రావాలా. నా ముందు ఎటువంటి పరిస్థితి ఉన్నా దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తా. ఎందుకంటే మీరిచ్చారు కాబట్టి. మీకు తెలియకుండా నేను ఈ పరిస్థితిలో లేను. ఈ పరిస్థితి నుంచి నేనేం నేర్చుకోవాలి? ఈ విషయం నుంచి నేనేం నేర్చుకోవాలి? నేను ఎలా ఉండాలి? నా సంకల్పం నెరవేరాలంటే నేను ఒక పూర్ణాత్మని అవ్వాలి అంటే ఆ గైడెన్స్ అనేది కూడా మీరే ఇస్తారు కాబట్టి నాకు హెల్ప్ చేయండి. నాకు గైడ్ చేయండి. నేను వింటా. నేను నేర్చుకుంటా. నేను తెలుసుకుంటా. ముందు నేను అంగీకరిస్తా. నన్ను నేను అంగీకరిస్తా. నా పరిస్థితులను అంగీకరిస్తా. ప్రతిదాన్ని నేను అంగీకరిస్తా అని చెప్పి మనం మనల్ని మనం సిద్ధం జేసుకోవాలి. ఆయనిచ్చే ట్రైనింగ్‌ని తీసుకోవడానికి ఫస్ట్ మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి. అందుకే శరణ పొంది, సర్వస్య శరణాగతి సరెండర్ అయిపో. అడుగు. చెప్పిన ప్రతిదాన్ని, అందించిన ప్రతి జ్ఞానాన్ని మననం చేస్తూ, ఆచరిస్తూ దాన్ని నిధిగా మార్చేసేయి. నిధి నిధి ధ్యాసాదులు మనన నిధి ధ్యాసాదులు చేయవలెను అని చెప్తూ దురభిమానమును, మోహమును త్యజించిన వారు ఎప్పుడైతే మననము, నిధిధ్యాసనం ద్వారా ఆచరణలోకి వెళ్ళి ఒక్కొక్క విషయాన్ని మనం తెలుసుకుంటూ, నేర్చుకుంటూ, మారుస్తూ ఉంటామో, అప్పుడు దురభిమానము, మోహమును త్యజించిన వారు రెండిటిని త్యజించగలుగుతాం. దురభిమానము, మోహము త్యజించిన వారును, ఆసక్తి అను దోషమును జయించిన వారును ఆసక్తిని దోషం అంటున్నారు. ఆ దోషాన్ని జయించిన వారును, ప్రాపంచిక వాంఛల నుండి పూర్తిగా మరలిన వారును ప్రాపంచిక విషయాలేముందబ్బా! జరుగుతూనే ఉంటాయి. దాంతో కూడా నాకు సంబంధం లేదు. పూర్తిగా 0% అయిపోవాలి. ప్రాపంచిక వాంఛ.
ఓకే. మరలిన వారును, పరమాత్మ స్వరూపమునందు నిత్య స్థితులైన వారును, నిరంతరం పరమాత్మతో కనెక్ట్ అయ్యి ఉన్నవాడు. అంటే ఇక్కడ కనెక్ట్ అవ్వడం అంటే నేను పరమాత్మతో కనెక్ట్ అయ్యాను. నేనొక ప్రశ్న వేశాను. ఆయన సమాధానం వెంటనే ఇస్తారు. అది రిసీవ్ చేసుకోవాలంటే నేను జీరోలో ఉండాలి. నా ఆలోచన జీరోలో ఉండాలి. నా అంతరంగం జీరోలో ఉండాలి. ఆయన ఇస్తున్నారనే విశ్వాసంతో ఉండాలి. వెంటనే ఆ పాయింట్‌ని క్యాచ్ చేయగలుగుతాం. అలాగే స్థితంగా ఉండాలి. ఎప్పుడూ ఆలోచనలతో ఎనర్జీ కోల్పోకూడదు. జీరోలో ఉండాలి. ఆయన ఎప్పుడు ఏ సందేశం ఇస్తారో రిసీవ్ చేసుకోవడానికి నేను రెడీగా ఉండాలి. ఆయన నుంచొచ్చే సందేశాన్ని అందుకోవడానికి నేనెప్పుడు సిద్ధంగా ఉండాలి అన్నంత అవేర్‌నెస్. స్థితంగా ఉండడం. నిత్య స్థితులైన వారును, సుఖదుఃఖాది ద్వంద్వముల నుండి విముక్తులైన వారు. సుఖము, దుఃఖం అనే ద్వంద్వం మరేం లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ లెర్నింగ్. అది దాటిన వాడును. జ్ఞానులు. జ్ఞాని యొక్క లక్షణాలు. అంటే అయిపోయాడు. అక్కడ మొదలుపెడితే ఈ స్థితికి రావచ్చు. శాశ్వతమైన ఆ పరమ పదమును పొందుదురు. అప్పుడు వాడు పరమాత్మ ఆ పరమాత్మ స్థితికి వెళ్ళడానికి చేసే జర్నీ పరమపదం. ఆ మార్గంలో ప్రయాణం అనేది స్టార్ట్ అయ్యిద్ది. ఆ మార్గంలో ప్రయాణం స్టార్ట్ అవుతది. తర్వాత ప్రయాణించాల్సిన జర్నీ ఉంటది. రీచ్ అవ్వాల్సిన గోల్ గూడా ఉంటది. ఓకే. స్వయం ప్రకాశ స్వరూపమైన నా పరంధామమును సూర్యుని గాని, చంద్రుడు గాని, అగ్ని గాని ప్రకాశింపజేయజాలరు. స్వయం ప్రకాశ స్వరూపమైన నా పరంధామము. అంటే ఆ పరమాత్మ యొక్క తత్వం ఆయన్ని అంటే ఆయన ఉన్న అనంత జ్ఞాన స్వరూపం అంటాం గదా! అనంత చైతన్య స్వరూపం అంటాం గదా! అదేంటంటే అది ఎంత జ్ఞానవంతంగా ఉంటది అంటే, ఆ స్థితి, ఆ స్థితి ఎంత జ్ఞానవంతంగా ఉంటదంటే, సూర్యుడి ప్రకాశము, చంద్రుడి ప్రకాశము, ఆ అగ్ని యొక్క ప్రకాశం కూడా దాన్ని ఏమీ చేయలేదు. అంటే ఆ స్థితులన్నీ దాటి వచ్చినవాడు. అంతకంటే ఉత్తమమైన స్థితిలో ఉన్నవారు. అట్టి పరంధామమును చేరిన పుణ్యాత్ములు. అగ్ని అంటే అగ్నిలో ఉన్న జ్ఞానము. సూర్యుడు, చంద్రుడు వీటన్నింటిలో ఉన్న జ్ఞానము. అంతా కూడా మించినది పరమాత్మ యొక్క జ్ఞానము. ఆ జ్ఞానాన్ని అవగాహన చేసుకొని ఆచరణలో పెట్టినవాడు, అట్టి పరంధామమును చేరిన పుణ్యాత్ములు, ఆ స్థితికి చేరిన వాళ్ళు మరలా ఈ జగత్తున ప్రవేశింపరు. అంటే వాడు పూర్ణత్వాన్ని సాధించేశాడు. సో, జన్మ తీసుకోవాల్సిన అవసరం లేదు. పూర్ణాత్మ అయిన వాడు మానవ జన్మలు మళ్ళీ తీసుకోరు గదా! అంటే తీసుకోవాల్సిన అవసరం ఉండదు. లెక్కలుండవు. కాకపోతే ఏదైనా నేర్పడానికి, చేయడానికి అవసరమైతే అప్పుడేం చేస్తారు? ఆత్మల్ని రిలీజ్ చేస్తారు. పూర్ణాత్మ స్థితికి ఎదిగిన తర్వాత, అక్కడ నేర్చుకోవాల్సిన లెర్నింగ్ అంతా కంప్లీట్ చేసుకున్నాక, ఆత్మల్ని రిలీజ్ చేస్తారు. ఓకే. అనగా జన్మింపరు. అంటే పూర్ణత్వాన్ని సాధించారు. నెక్స్ట్. ఇది ప్రాసెస్. ఈ సృష్టి చక్రం ఎలా నడుస్తది? ఎలా మనం పూర్ణత్వాన్ని సంతరించుకోవచ్చు? అది ఒక అశ్వత్థ వృక్షం తలకిందులుగా ఉన్న అశ్వత్థ వృక్షంతో కంపేర్ చేసి, సింబలైజ్ చేసి, ఒక సింబాలిక్ రిప్రజెంటేషన్‌గా దాన్ని అందించి, మనకి ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఇదయ్యా ప్రాసెస్. ఇదయ్యా టెక్నిక్కు. అడిగారు కదా! ఉపాయం చెప్పు అని. ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి అని అడిగారు గదా! ఎగ్జాంపుల్ సింపుల్‌గా చెప్పారు. ఓకే. ఇప్పుడు 7-11 సరే ఇదంతా బానే ఉంది. అలాగ నేర్చుకో, ఇలాగ నేర్చుకో, ఇలాగ ఎదుగు, అలాగే ఎదుగు. అంతా బావుంది. కానీ ఎవరు చేస్తారు ఇదంతా? ఎలాగ సాధ్యం? ఆత్మేమో మహాకారణ లోకాల్లో ఉంటది. ఇవన్నీ అహంకారము, మమకారము వీటన్నిటిని దాటాలంటున్నారు. ఇవన్నీ చెప్తున్నారు. ఇది ఎలాగ సాధ్యం?
ఎవరికి? అంటే మనకి. ఇప్పుడు మనం పూర్ణాత్మలం అవ్వాలి అంటే మనకొక సహచరుడినిచ్చారు. ఎవరా సహచరుడు? జీవాత్మ. ఈ ప్రయాణం అంతా ఎవరు చేస్తారయ్యా అంటే జీవాత్మ చేస్తది. పూర్ణాత్మ ఆత్మల్ని రిలీజ్ చేస్తది. అంశాత్మలు ఆర్ ఆత్మ. అంశాత్మల్ని రిలీజ్ చేస్తే ఈ అంశాత్మలు జీవాత్మల్ని రిలీజ్ చేస్తాయి. మల్టిపుల్ జంతు జన్మల్లో లక్షల కొద్దీ రిలీజ్ చేస్తాయి. తర్వాత వేల కొద్దీ రిలీజ్ చేస్తాయి. మానవ జన్మల్లోకొచ్చాక తను ఎంత జ్ఞానాన్ని పొందాలనుకుంటుందో దానికి తగ్గట్టుగా అన్ని జీవాత్మని రిలీజ్ చేస్తది. ఈ ఆత్మ చేసే పనేంటయ్యా అంటే అవసరానికి తగ్గట్టుగా జీవాత్మని రిలీజ్ చేయడం అనేది ఆత్మ చేసే పని. ఈ జీవాత్మే ఇవన్నిటిని సాధించడానికి మూలమవుతది. అది చేస్తది ఇవన్నీనా అని 7-11 ఎక్స్‌ప్లెయిన్ చేస్తది. మొత్తం భగవద్గీత అంతలో కూడా జీవాత్మ యొక్క హోంవర్క్ ఏంటి? జీవాత్మ యొక్క హ్మ్, టాస్క్ ఏంటి? వర్క్ ఏంటి అనేది ఇక్కడ చాలా డీటెయిల్డ్‌గా ఇస్తారు. ఈ 5 శ్లోకాల్లోన 7, 8, 9, 10, 11 చూద్దాం. ప్రాణిలోకమున ఈ దేహమునందున్న ప్రాణిలోకమున ఈ దేహమునందున్న సనాతనమైన జీవాత్మ నా అంశయే. సనాతనం నుంచి ఆత్మ అనేది వచ్చిన దగ్గర నుంచి జీవాత్మ ఉంది. అంటే ఏనాటి నుంచో ఉంది. కాన్సెప్ట్ అనేది ఏనాటి నుంచో ఉంది. అది ఎవరో కాదు. అది నా అంశే. నా నుంచి వచ్చిందే. పరమాత్మ రూఢి చేస్తున్నారు. జీవాత్మ ఎక్కడి నుంచో రాలే. నా నుంచే వచ్చింది. ఒక 3 తరాల తర్వాత కావచ్చది. ఒక 3 లైన్‌ల తర్వాత కావచ్చు. బట్ జీవాత్మ నా అంశే. ప్రాణిలోకమున ఈ దేహమునందున్న ప్రాణులన్నింటి దేహాల్లో ఉన్న జీవాత్మ నా అంశే. అది ప్రకృతి యందు స్థితములైన ఈ జీవాత్మ ఏం చేస్తది? ప్రకృతిలో స్థితమై ఉన్నది. మనస్సు, ఇంద్రియాలు, మనస్సును, ఇంద్రియములను. ప్రకృతిలో స్థితమై ఉన్న మనస్సును, ఇంద్రియాలను శబ్దాది విషయముల ద్వారా తన వైపు ఆకర్షించును. మనస్సు, ఇంద్రియాలు ప్రకృతిలో ఉన్నాయి. ఈ మనస్సు, ఇంద్రియాలు ఏం చేస్తున్నాయి? వాటికొక జ్ఞానం ఉంది చూసారా? శబ్దాది విషయాలు. శబ్దము, స్పర్శ వీటి ద్వారా అట్రాక్ట్ చేస్తది. మనసుని యాక్టివేట్ చేస్తది. జీవాత్మ. మనసుని యాక్టివేట్ చేసి చూడండి. వాయువు వాసనలను ఒక చోటు నుండి మరి ఒక చోటికి తీసుకుపోయినట్లుగా గాలిలో ఇక్కడ మనం పర్ఫ్యూమ్ కొట్టుకున్నాము. కిందన లేపోతే ఎక్కడో ఒక వేరే రూమ్‌లో ఉన్నవాడికి కూడా స్మెల్ తెలుస్తది. వాడు ఈ రూమ్‌లో లేడు. కానీ వాడక్కడ స్మెల్ తెలుసుకోగలడు. అంటే ఎంత ఫాస్ట్‌గా ఈ స్మెల్ స్ప్రెడ్ అవుతుంది చూడండి. అదేవిధంగా వాయువు వాసనలను ఒక చోటి నుండి మరి ఒక చోటికి తీసుకుపోయినట్లుగా దేహాదులకు స్వామి అయిన జీవాత్మ. దేహంలో ఉన్నవాడికి స్వామి ఎవరు? జీవాత్మ. స్వామి అని చెప్తున్నారు చూడండి. ఒక శరీరమును త్యజించినప్పుడు అయితే మనస్సు ప్రకృతి నుంచి తయారైంది. ఈ విషయాలతో మనస్సులోకి అన్నీ తీసుకుంటున్నామా లేదా? ఇంద్రియాల ద్వారా, మన గ్రహణ శక్తి ద్వారా. ఇంద్రియాలు ఈ గ్రహణ శక్తి ద్వారా ఇన్‌పుట్‌ని తీసుకొని ఇంద్రియాలు ఇన్‌పుట్‌ని తీస్తాయి. ఈ గ్రహణ శక్తి మనసులోకి వెళ్తది. వెళ్లి అక్కడ ప్రాసెస్ జరుగుతది. ఈ విధంగా జీవాత్మ ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంటది. దేహంలో ఉన్న మనస్సు, ఇంద్రియాలు, వాటి యొక్క గ్రహణ శక్తి వీటన్నిటి ఆధారంగా జీవాత్మ లెర్నింగ్ తీసుకుంటది. యాక్టివేట్ చేస్తది. తీసుకుంటే ఏంటి? అయితే సరే అబ్బా! మనసు, ఇంద్రియాలు ఈ ఈ గ్రహణ శక్తితో ఇన్ఫర్మేషన్ తీసుకున్నాయి. ఇన్‌పుట్ తీసుకున్నాయి. అది మనసులో ఉంటది. ప్రాసెస్ అయ్యి మనసులో ఉంటది. వెరీ గుడ్. మరి శరీరం విడిచిపెట్టేస్తాం గదా! అది ప్రకృతే గదా! ఈ జన్మ పూర్తయిపోయింది గదా! మరి ఈ జన్మ జ్ఞాపకాలు వచ్చే జన్మకు మరి ఉండట్లేదు గదా! ఏమవుతున్నట్టు? ఉండట్లేదని మనం అనుకుంటున్నాం. కానీ ఒక పరిస్థితి మనం మనం ఈ జన్మలో ఈ 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలుగా అనుభవించని పరిస్థితుల్లో కూడా మనల్ని పెడితే, ఆ పరిస్థితికి తగ్గట్ట మనం మనల్ని మనం మలుచుకొని మనం బతుకుతున్నామా లేదా? అంటే
ఇది ఎక్కడో నేర్చుకున్నాం కాబట్టే కదా బతకగలుగుతున్నాము. అవునా కదా? సో, మరి నాకసలు ఈ విషయం పరిచయమే లేదు. నాకు పెయింటింగే రాదు. నాకు డ్రాయింగే రాదు. కానీ నాకొక పనిచ్చినప్పుడు నేను చేసేసా. అలా ఎలా చేసేసాను? నేను నేర్చుకోలేదు. ఇలాంటి సిట్యుయేషన్స్ మనం ఫేస్ చేస్తుంటాం. మరి ఇదెలాగ సాధ్యం? అది చెప్తున్నారు. శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు జీవాత్మ ఏం చేస్తదో చూడండి. దాని టెక్నిక్ చూడండి. దేహాదులకు స్వామి అయిన జీవాత్మ ఒక శరీరమును త్యజించినప్పుడు, ఒక బాడీని వెకేట్ చేసినప్పుడు మనస్సు, ఇంద్రియములను గ్రహించి మనస్సు ఇంద్రియాల్ని గ్రహిస్తది. మనసేం చేస్తదంటే, ఇంద్రియాల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా తీసుకుంటది. పెన్ డ్రైవ్‌లో, మొబైల్‌లో పిక్చర్స్ ఉన్నాయి. ఇమేజెస్ ఉన్నాయి. మనం ఫోటోలు తీసుకున్నాం. కెమెరా అనే ఫోల్డర్‌లోన మొబైల్‌లో ఫోటోస్ ఉన్నాయి. మనం ఏం చేస్తాము? ఈ మొబైల్‌ని హార్డ్ డిస్క్కో, కంప్యూటర్‌కో కనెక్ట్ చేసి, ఇందులో ఉన్న ఫోటోలన్నీ అందులోకి అప్‌లోడ్ చేస్తున్నామా? ఇక్కడ ఎంతుంది జీబీ? గట్టిగా ఉంటే ఒక 150 జీబీ, 256 జీబీ ఉంటది. అది ఖాళీ చేయాలంటే ఏం చేస్తాము? హార్డ్ డిస్క్ గాని, ల్యాప్‌టాప్ గాని, కంప్యూటర్‌లో గాని 1 టీబీ, 2 టీబీ స్టోరేజ్ ఉంటది. అక్కడ స్టోరేజ్ ఎక్కువుంది. ఇక్కడ స్టోరేజ్ తక్కువుంది. అప్పుడేం చేస్తాం? ఇవన్నిటిని కూడా అందులోకి ఎక్కిస్తాం. అదే విధంగా మనసేం చేస్తదంటే, ఇంద్రియాలలో ఉన్న డేటా అంతా కూడా తనలోకి తీసుకుంటది. మనోమయ శరీరం. మొత్తం బాడీ వెకేట్ చేసినప్పుడు, మన పంచేంద్రియాల్లో ఉన్న జ్ఞానమంతా కూడా మనసులోకి తీసుకుంటది. తీసుకొని మనస్సును, ఇంద్రియములను గ్రహించి, మనస్సు ఇంద్రియములను గ్రహించి, వాటితో కూడా మరి ఒక శరీరంను పొందును. ఈ మనస్సుతో పాటు కొత్త శరీరాన్ని పొందుతది. ఓకే. అప్పుడు చూడండి మనోమయ శరీరంలో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా అలా ఉంచుదాం. ఓకే. హ్మ్. కొత్త శరీరం వచ్చింది. అప్పుడు కొత్త మనోమయ శరీరం వస్తది. ఈ మనసు ఏం చేస్తది? మొత్తం ఈ ఇన్‌పుట్ అంతా కూడా మళ్ళీ దాంట్లో పెట్టేస్తది. రీఎస్టాబ్లిష్ చేసేస్తది. పొందును అనగా దానిలో ప్రవేశించును. మొత్తం డేటా అంతటితో కలిపి కొత్త శరీరంలోకి ప్రవేశించేస్తది. అందుకే మన పూర్వజన్మ వాసనలంటాం చూసారా? కొన్ని విషయాలు మనకే తెలియకుండా మనం ఆటోమేటిక్‌గా ప్రదర్శిస్తున్నాం. ఎలా అంటే మన మనస్సు గత జన్మ నుంచి, ఆ జన్మ నుంచి, ఆ జన్మ నుంచి అన్నిటిని తీసుకొచ్చి ప్రతి జన్మకి దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తుంది. తెచ్చి పెడుతుంది. ఇవన్నీ ఎవరి ద్వారా? జీవాత్మ ద్వారా. అంటే ఇంద్రియాల్లో ఉన్న డేటా మనసు తీసుకుంటే, మనసులో ఉన్న డేటా జీవాత్మ దాచిపెడతది. దానిలో స్టోర్ చేస్తది. అవసరమైనప్పుడు రిలీజ్ చేస్తది. నెక్స్ట్ దానిలో ప్రవేశించును. ఈ జీవాత్మ త్వచక్షు శ్రోత్ర జిహ్వ గ్రాణములు అనేది పంచేంద్రియములన్నట్టు. ఆహ్, చక్షువులు కళ్ళు, ఈ ఏంటిది హ్మ్, గ్రహణము ఇయర్స్ చెవులు ఇలా ఇవన్నీ అన్నమాట. ఈ పంచేంద్రియ గ్రాహ శక్తి అవి. అనేది పంచేంద్రియములను మనస్సును ఆశ్రయించి శబ్దాది విషయములను అనుభవించును. జీవాత్మ ఇంద్రియాల ద్వారా, మనస్సు ద్వారా ఈ విషయాలన్నిటిని గ్రహిస్తూ ఉంటది. తెలుసుకుంటూ ఉంటది. నేర్చుకుంటూ ఉంటది. తనలో అప్‌లోడ్ చేస్తూ ఉంటది. జీవాత్మ శరీరమును త్యజించినప్పుడును, శరీరమునందు స్థితమై ఉన్నప్పుడును, విషయ భోగములను అనుభవించుచున్నప్పుడును, అటులే త్రిగుణములతో కూడి ఉన్నప్పుడును అజ్ఞానులు తెలుసుకొనలేరు. నేనొక పని చేస్తున్నాను. నేనొక గుణాన్ని ప్రదర్శిస్తున్నాను. నేనొక ఒక పరిస్థితిలో ఉన్నాను. నేనొక ఆనందాన్ని అనుభవిస్తున్నాను. నేనొక బాధని వ్యక్తపరుస్తున్నాను. ఇవన్నీ నేను. ఈ నేను ఎవరు? ఇవన్నీ జీవాత్మలోకి చేరుతున్న అనుభవాలు. ఇవన్నీ చేస్తోంది. వాటిని చేస్తోంది, అనుభవిస్తోంది, పొందుతోంది, దాచిపెడుతోంది. మరలా అవసరమైనప్పుడు రిలీజ్ చేస్తోంది జీవాత్మే అనే అవగాహన లేనివాడు అజ్ఞాని. అజ్ఞానులు తెలుసుకొనలేరు. కేవలము వివేకశీలురైన జ్ఞానులే. ఎవరిలోనైతే ఈ వివేకం, విచక్షణ జ్ఞానం, బుద్ధి వికసించిందో ఇక్కడ వివేకం అంటే బుద్ధి. దేనికి సంబంధించిన బుద్ధి? ఆధ్యాత్మికానికి సంబంధించింది. అంటే మన గురించి తెలిసిన అంటే ఆత్మతత్వం, జీవాత్మ యొక్క తత్వం, ఆత్మ యొక్క తత్వం, శరీరం యొక్క తత్వం.
ఇవన్నీ తెలిసిన వివేకము. ఈ వీటి గురించిన విషయాలు తెలియడం వివేకం. ఓకే. వివేకశీలురైన జ్ఞానులే, ఇందాక జ్ఞానులకు మనకు డెఫినిషన్ ఇచ్చారు. తమ జ్ఞాన నేత్రముల వలన, అంటే జ్ఞానం తెలుసుకోవడమే కాదు, అది ఆచరించడం కూడానా. ఇప్పుడు ఒక పని జరిగిందంటే, ఓహో! ఆ రోజు నేను అది నేర్చుకున్నా. సో, ఇక్కడిది నాకు ఎదురయ్యింది. సో, ఇక్కడ ఇది జరుగుతుంది. జ్ఞాననేత్రము అంటే హ్మ్, ఆచరిస్తున్న అవగాహన అయిన సత్యాన్ని ప్రదర్శించగలగడము. అది మన మన పట్ల జరుగుతున్నప్పుడు దాన్ని అర్థం చేసుకోగలగడం. ఈ 2 ఉన్నాయి. జ్ఞాననేత్రం వలన స్వస్వరూపమును తెలుసుకోగలుగురు. స్వస్వరూపము. ఈ అనుభవాలన్నీ పొందుతుంది నేనే. నా స్వస్వరూపం నా జీవాత్మ. ఈ శరీరం ఉంటది, పోతది. కానీ ఈ శరీరం ద్వారా, ఈ కళ్ళ ద్వారా, ఈ ఇంద్రియాల ద్వారా, ఈ మనసు ద్వారా, ఈ పనుల ద్వారా నేనేదైతే నేర్చుకుంటున్నానో ఈ డేటా అంతా కూడా జీవాత్మలో అప్‌లోడ్ అవుతుంది. అది నేర్చుకుంటుంది, అది వింటుంది, అది కోరుకుంటుంది, అది తెలియజేస్తుంది. మనం ఒక్క జన్మకే మనం ఎంత హ్మ్. ఓయమ్మ! ఎంత కష్టం, ఎన్ని ఏళ్ళు బతకాలి, ఎంత నేర్చాలి, ఇన్ని పనులు చేయాలి, ఇన్ని అంటున్నాం. అది ఎన్ని జన్మలుగా ప్రయాణం చేస్తుందండి. ఎంత అనుభవాన్ని పోగు చేస్తుంది. ఒక్కొక్క లెసన్ నేర్చుకోవాలంటే దానికి తగ్గ టాస్క్ తీసుకొచ్చి, ఆ లెసన్ నేర్చుకోవడానికి ఏదైతే, ఏ జన్మలోని ఏ పరిస్థితి, ఏ విషయమైతే పనికొస్తాదో దాన్ని తెచ్చి మన ముందు బెట్టి, ఇక్కడ ఇదుంది. అందుకే నీకిది నేర్చుకోవాలనిపిస్తుంది అని మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తది. అంటే ఇంక సింపుల్‌గా చూద్దాం ఉండండి. ఇంకొక శ్లోకం ఉంది. స్వస్వరూపమును తెలుసుకోగలుగుతారు. ఇది నా నిజ స్వరూపం, నా నిజ స్వరూపం, నా స్వస్వరూపం, నా స్వయం స్వరూపం, నా జీవాత్మ అని తెలుసుకోగలుగుతారు. జ్ఞాననేత్రము ద్వారా జ్ఞానులు మాత్రమే, వివేకశీలురైన జ్ఞానులు మాత్రమే ఈ సత్యాన్ని తెలుసుకొని, నేర్చుకుని, అవగాహన అయ్యి, ఆచరిస్తూ అది ఎదురైనప్పుడు దిస్ ఈజ్ దిస్ అని గుర్తించగలిగినవాడు. అంతఃకరణ శుద్ధి గల యోగులు తమ హృదయముల యందున్న ఆ ఈ ఆత్మతత్వమును ప్రయత్నశీలురై తెలుసుకొనగలరు. అంతఃకరణ శుద్ధి గల యోగులు. ఇదే యోగత్వం అంటే. అంతఃకరణాన్ని శుద్ధం చేసుకున్నారు. అంటే జీరోలో ఉంచారు. అంతఃకరణం జీరోలో ఉన్నప్పుడు అంటే ఆలోచనలు ఇవి, అవి అన్నీ జీరోలో ఉన్నప్పుడే నేనేం పొందుతున్నాను? నేనేం గ్రహిస్తున్నాను? నేనెందుకు ఇది గ్రహిస్తున్నాను? అనే అవగాహన ఉంటది. అంటే నా జీవాత్మ ఏం కోరుకుంటుందనే అవగాహన ఉంటది. అక్కడితో ఆగలేదండోయ్! తమ హృదయముల యందున్న ఈ ఆత్మతత్వమును హృదయం ద్వారా ఆత్మకి కూడా కనెక్ట్ అయ్యి, ఎలా కనెక్ట్ అవుతారంట? ప్రయత్నశీలురై తెలుసుకోగలరు. ప్రయత్నపూర్వకంగా జీవాత్మ యొక్క సహాయంతో ఆత్మకు కనెక్ట్ అవుతాం. అందులో ఉన్న డేటాని గూడా జూసుకుంటాం. కానీ అంతఃకరణ శుద్ధి లేని అజ్ఞానులు ఎంత ప్రయత్నించినను ఈ ఆత్మను తెలుసుకొనలేరు. అంతఃకరణ శుద్ధంగా లేదు. జీరోలో లేదు. డిస్టర్బెన్స్‌లో ఉంది. విషయం అర్థం జేసుకోవాలన్న కుతూహలం లేదు. తపన లేదు. అప్పుడు ఆత్మతో కనెక్ట్ అవ్వలేము. అలాంటి వాళ్ళు ఆత్మతో కనెక్ట్ అవ్వాలి. అంటే మొత్తం నేనేంటో నేను తెలుసుకోవాలంటే, నా జీవాత్మే ఈ ప్రయాణమంతా చేస్తోంది. నేను కాదు, నేను నా జీవాత్మని అనే ఎరుక, దాంతో పాటు జీవాత్మ యొక్క సహాయంతో ఆత్మతో కూడా కనెక్ట్ అయ్యి, ఎప్పటిదప్పుడు తెలుసుకుంటూ, ఆత్మ కేవలం మన అంటే మన ఆత్మ నుంచి కేవలం మనం ఒక్కలమే రాలేదు గదా! మన జీవాత్మ ఒక్కటే కాదు గదా! అది ఎంతమందిని రిలీజ్ చేసిందో, ఎన్ని జీవాత్మల ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకుంటుందో, ఆత్మతో కనెక్ట్ అయితే తెలుస్తది. ఈ ఈ ఈ కర్మల సంచి నాకెందుకు ఇచ్చి పంపించావు? ఇందులోంచి నేను నేర్చుకోవాల్సింది నేర్చుకున్నానా? ఇది సరి అయిన ఇన్ఫర్మేషనేనా? నా లెక్క ఇక్కడితో పూర్తయిందా? నా ప్రాయశ్చిత్తం పూర్తయిందా? ఇంకా పెండింగ్ ఉందా? ఇంకా ఎంతవరకు ఉంది? ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడి నుంచి తెచ్చుకోవచ్చు? ఆత్మ నుంచి తెచ్చుకోవచ్చు. ఎవడు తెచ్చిపెడతాడు? మీడియం ఎవరు? జీవాత్మ. సో, 7-11
ఈ ఈ ఈ 5 శ్లోకాల్లో మనం ఏదైనా తెలుసుకోవాలి అంటే ఆ లెర్నింగ్ మనకి అందించేది సూక్ష్మ శరీరం అంటాం చూసారా? అది జీవాత్మ. టకామని వెళ్ళొస్తది. ఆత్మ దగ్గరికెళ్తది. ఇన్ఫర్మేషన్ తెస్తది. పరమాత్మ దగ్గరికెళ్తది. ఇన్ఫర్మేషన్ తెస్తది. మనం నమ్మిన దైవం దగ్గరికెళ్తది. ఇన్ఫర్మేషన్ తీసుకొస్తది. దాన్ని క్యాచ్ చేస్తది. నెక్స్ట్ మనం ఎలాగుండాలో మనకు తెలియజేస్తది. మన ప్రయాణాన్ని మన ద్వారా తాను ఏ లెర్నింగ్ పొందాలో పొందే ప్రయత్నం చేస్తది. ఓవరాల్‌గా మొత్తం అంటే ఒక మంచి పనోడు జీవాత్మ. జ్ఞానం పొందడానికి మనకి పరమాత్మ నుంచి ఇవ్వబడిన మంచి గిఫ్ట్ జీవాత్మ. సో, మన జీవాత్మలో మనం ఎరుక పెంచగలిగితే, మన జీవాత్మని మనం జ్ఞానవంతం చేయగలిగితే, మన జీవాత్మలో ఏది సరి అయినది, ఏది సరికానిది అనే ఇన్ఫర్మేషన్ ఫీడింగ్ ఇవ్వగలిగితే, ముప్పావాట పని అయిపోయినట్టే. 75% లెర్నింగ్ కంప్లీట్ అయినట్టే. అందుకే జీవాత్మలో లేదు, జీవాత్మలో ఉంది అని డ్రీమ్స్ ద్వారా మనం తెలుసుకోగలుగుతాం. డ్రీమ్స్‌లో మాస్టర్స్ ఏం జేస్తారు? ప్రస్తుత చైతన్యాన్ని పెడతారు. మన జీవాత్మని పెడతారు. అంటే ప్రస్తుత చైతన్యం జీవాత్మ. దానికి ఎంతవరకు అవగాహన వచ్చిందనేది మనకు తెలియజేస్తారు. అరే! నువ్వు నేర్చుకుంటున్నావు బానే ఉంది. మరి నీ జీవాత్మకి ఫీడింగ్ ఎవడిస్తడు? నువ్వివ్వాలా. దానికి తెలీదు. ఇది దానికి కొత్త సబ్జెక్టు. ఈ కొత్త సబ్జెక్ట్‌ని ప్రయత్నపూర్వకంగా నీ జీవాత్మలోకి ఫీడ్ చెయ్యి. ఆ ఇన్ఫర్మేషన్ నివ్వు. దాని వరకు చేరలా. నువ్వు తెలుసుకుంటున్న విషయం దాని వరకు చేరలా. అందుకే మనన నిధిధ్యాసనాదుల ద్వారా అందులోకి ఎక్కించాను. ఒకసారి జీవాత్మకు అవగాహన అయింది. అర్థమైంది. దానికి క్లారిటీ వచ్చింది. అది వెళ్లి వెతుకుతది. ఆత్మలో ఈ జ్ఞానం అంటే ఈ ఈ ఈ ఈ నేనిక్కడ సద్గుణాన్ని నేర్చుకున్నా. కానీ ఈ సద్గుణాన్ని కౌంటర్‌ఫీట్ చేసే దుర్గుణం ఏమైనా ఆత్మలో ఉందా అనేది ఇది వెళ్లి వెతుకుతది. అక్కడెక్కడో ఏదో జన్మలోన ఆ బాకీ ఉంది అని పట్టుకొస్తది ఇన్ఫర్మేషన్. అది కూడా సరి జేసేయాలి మనం అని మనకి తెలియజేస్తది. అందుకే డ్రీమ్ వరల్డ్‌కి కనెక్ట్ అవ్వాలా. మనమేంటో మనకి ఏ రోజుకి ఆ రోజు చెక్ చేసుకోవాలా. ఈరోజు నేర్చుకున్న ఈ విషయాన్ని నేనెంతవరకు అవగాహన చేసుకున్నాను, నేనెంతవరకు నాకర్థమయ్యింది. ఈ నేన నే నే నేను విన్న విషయం గాని, నాకర్థమైన విషయం గాని, నేను నా జీవాత్మకు ఫీడింగ్ ఇచ్చానా లేదా? కూర్చోండి ధ్యానంలో. మననం జేయండి. క్షమించాలి, క్షమ కోరాలి, ఏంటిది కృతజ్ఞతతో ఉండాలి. మననం, 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 మననం ద్వారా జీవాత్మలకు అప్‌లోడ్ అవుద్ది. అదే విషయాన్ని ఏదైతే నేర్చుకున్నామో అది నా స్వస్వరూపంలోకి వెళ్ళాలి అంటే మననం, నిధిధ్యాసనం ద్వారా మాత్రమే సాధ్యం. మననం ద్వారా అది నిధిగా మారుతుంది. ఇది మనం ప్రయత్నపూర్వకంగా చేస్తే మన ఆత్మతో కూడా మనల్ని జీవాత్మ కనెక్ట్ చేస్తది. సో, మన టాస్క్ ఏంటి? మన జీవాత్మని జ్ఞానవంతం చేయడం. మన పని అదే. అందుకే మనం ధ్యానంలోకొచ్చాం. అందుకే సజ్జన సాంగత్యంలోకొచ్చాం. అందుకే భగవద్గీత చదువుతున్నాం. అందుకే టార్కమ్ గారి బుక్స్ చదువుతున్నాం. అందుకే మాస్టర్స్ బుక్స్ చదువుతున్నాం. అందుకే పత్రిజీ గారి స్పీచ్‌లు వింటున్నాం. అందుకే వంశీ సార్ స్పీచ్‌లు వింటున్నాం. కాబట్టి వింటున్నాం. అంటే మొదలుపెట్టాం. పూర్తి కూడా చేసేస్తే పోయింది గదా! మననం ద్వారా, నిధిధ్యాసనం ద్వారా జీవాత్మలకు కూడా అప్‌లోడ్ చేసేస్తే అయిపోయింది గదా! చేసేద్దాం. ఇంతవరకు మనకు తెలియలేదు గదా! ఇంత చక్కగా పరమాత్మ నీ జీవాత్మ ఇంత సమర్థుడు. నీ జీవాత్మకి ఇంత సమర్థత ఉంది. అది ఏదైనా చేయగలదు. అది ఇన్ఫర్మేషన్ తీసుకుంటది. మళ్ళీ కావాల్సినప్పుడు ఇస్తది. ఏదైనా చేయగలదు. దానికి అంత సమర్థత ఉంది. దాని సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకొని దాన్ని ఇంకొంచెం జ్ఞానవంతం చేసేయి అని జీవుడికి నేర్పిస్తున్న నాలెడ్జ్ ఇది. ఈ విధంగా పురుషోత్తములం అవ్వచ్చు. ఓకే. నెక్స్ట్ 12-15 ఈ 4 శ్లోకాల్లో ఆహ్, అంతా నేనే. ఇలాగా ఈ ఈ ప్రయాణం, ఈ ప్రయాణం చేస్తూ మనం ఆ పూర్ణత్వం అనే స్థితికి వెళ్ళొచ్చు. అయితే ఈ జ్ఞానాన్ని మేమెలా తెలుసుకుంటామయ్యా అంటే,
నేను వీళ్ళందరికీ ఇచ్చానయ్యా, నేర్పించానయ్యా. వీళ్ళందరూ ఈ స్థితులన్నీ దాటి వెళ్ళిన వాడినే. సో, నాకా అవగాహన ఉంది. నేను గైడ్ చేస్తాను అని చెప్పే శ్లోకాలనమాట. 12-15. సమస్త జగత్తును ప్రకాశింపజేయు సూర్యుని తేజస్సును, అటులే చంద్రుడి తేజస్సును, అగ్ని తేజస్సును నా తేజస్సే అని ఎరుంగుము. ఆ తేజస్సు కూడా నా తేజస్సే. నేను ఆ స్థితులన్నీ దాటి అక్కడ అక్కడ నేర్చుకోవాల్సింది చేయాల్సిందంతా చేస్తూ ఆ ఉన్నతత్వం వైపు వెళ్ళాను. ఇదంతా నా తేజస్సే. నాకు అవగాహన ఉంది. ఒక సూర్యుడనే స్టేజ్‌కి సూర్యుడు పొందినంత జ్ఞానాన్ని పొందాలి అంటే నేను పొందాను కాబట్టి నేను గైడ్ చేయగలను. చంద్రుడి తేజస్సు పొందాను, గైడ్ చేయగలను. అగ్ని తేజస్సు పొందాను, గైడ్ చేయగలను. అంటే మనకి వీళ్ళందరూ కూడా ఆదర్శం గదా! సూర్యభగవానుడా అని మొక్కుతాం. ప్రార్థన చేస్తాం. రోజు వస్తున్నావు. నిత్యనారాయణుడు అని అంటారు. కళ్ళ ముందు కనిపిస్తున్నావు అంటాం. చంద్రుడిని మొక్కుతాం. చంద్రోదయం అయ్యాక పూజలు చేస్తాం. చంద్ర దర్శనం చేస్తాం. నువ్వే సాక్షి. నేను ఈ పూజ చేశాననడానికి నువ్వే సాక్షి. వాళ్ళందరూ ఆ స్థితులన్నీ ఈ లెర్నింగ్ అంతా నేను కంప్లీట్ చేశా. సో, గైడ్ చేయగలను. ఇదంతా నేనే. ఆ తేజస్సు నా తేజస్సే. ఇంకా పృథ్వీయందు ప్రవేశించి అంటే అవసరమైనప్పుడు జన్మలు తీసుకొని, నేను నా శక్తి ద్వారా సకల భూతములను ధరించి పోషించుచున్నాను. అన్ని ప్రాణులకు కావలసిన ఏమంటాము ప్రాణశక్తి. ప్రాణశక్తిని ఇస్తున్నారు. జ్ఞానాన్ని ఇస్తున్నారు. ఈ ప్రాణులన్నీ ప్రాణశక్తితోనే కదా నడుస్తున్నాయి. మనకి ధ్యానం నేర్చుకునేటప్పుడు ఏమన్నారు? 2 రోజులు ఫుడ్ తినకుండా ఉండగలం. కానీ నిద్రపోకుండా ఉండలేం. ఎందుకు? నిద్రలో ప్రాణశక్తిని తెచ్చుకుంటున్నాం. ధరించి పోషించడం. ప్రాణశక్తిని ఇస్తున్నారు. జ్ఞానాన్ని ఇస్తున్నారు. రసస్వరూపుడనై అనగా అమృతమయుడనై, చంద్రుడనై ఓషధులకు అనగా వనస్పతులన్నింటికి పుష్టిని చేకూర్చుచున్నాను. సూర్యుని తేజస్సు నుంచే వృక్షాలన్నీ అంటే ప్లాంట్ కింగ్డమ్ మొత్తానికి సూర్యుడి నుంచే ఫుడ్ తయారవుతుంది. సూర్యుడిచ్చే ఎనర్జీస్ నుంచే ఫుడ్ తయారు చేసుకుంటున్నాయి అని మనకు తెలుసు. అలాగని చంద్రుడి తేజస్సు ఏమైనా తక్కువదా? ఓషధులు కొన్ని మొక్కలుంటాయి. ఔషధ మొక్కలకి ఆ చంద్రకాంతి నుంచే అవి ఫుడ్ తయారు చేసుకుంటాయి. కేవలం సూర్యరశ్మితో పెరిగే మొక్కలే కాదు, చంద్రరశ్మితో పెరిగే మొక్కలు గూడా ఉన్నాయి. వాటిలో ఔషధ గుణాల్ని పెంచేది ఆ చంద్రకాంతి. అది కూడా నేనే. చూడండి వనస్పతులన్నింటికి పుష్టిని చేకూర్చుచున్నాను. ఆ ఔషధ మొక్కల్లోని ఔషధ గుణాన్ని పెంచే ఆ చంద్రకాంతి, ఆ ప్రాసెస్సు అంతా కూడా నా నిర్వహణలోనే జరుగుతోంది. ఆ పుష్టి కూడా అందిస్తున్నాను. అంటే మనం ఇప్పుడు విభూది యోగంలో ఇది నేను అని చెప్పారు. అంతా నేనయ్యున్నాను, అంతటా నేనయ్యున్నాను అని చెప్పారు గదా! అది కంటిన్యూషన్. ఇంకా అక్కడ మిస్ అయిన పాయింట్స్ కూడా ఇక్కడొస్తాయి. చంద్రకాంతి నుంచి కూడా కొన్ని చూడండి కలువులు అవి చంద్రకాంతిలోనే వికసిస్తాయి. అంటే ఇది కూడా వాల్యుబులే. ఈ ఈ సృష్టిలో విలువ లేనిది, జ్ఞానం లేనిది, కాంతి లేనిది, తేజస్సు లేనిదంటూ ఏమీ లేదు. ఇంకా పుష్టిని చేకూర్చుచున్నాను. విశ్వశక్తిని అందిస్తున్నారు, జ్ఞానశక్తిని అందిస్తున్నారు. ఈ విధంగా ఈ సృష్టిని ధరించి పోషిస్తున్నారు. నెక్స్ట్ నేనే ప్రాణాపాన సమాయుక్తమైన వైశ్వానరాగ్ని రూపంలో సర్వ ప్రాణుల శరీరముల యందుండి 4 విధములైన ఆహారములను జీర్ణము చేయుచున్నాను. ప్రాణుల శరీరంలో ప్రాణవాయువు అపానవాయువుగా ఉంటూ వైశ్వానరాగ్ని రూపంలో అగ్నిగా ఉంటూ అగ్ని ప్రజ్వరిల్లాలంటే దానికి వాయువు కావాలి. ఈ అగ్ని నేనే, అందులో ఉండే శరీరంలో ఉండే ప్రాణవాయువు, అపానవాయువు రెండూ నేనే. ఇవన్నీ అయి ఉండి శరీరంలో ఉంటూ జఠరాగ్ని రూపంలో ఉంటూ అన్ని ప్రాణుల యొక్క శరీరంలోన ఆహారాన్ని జీర్ణం చేసేది నేనే. 4 రకాల ఆహారాలు. భక్ష్య, భోజ్య, లేహ్య, చోష్య అని అంటే తాగేవి, నాకేవి, చప్పరించేవి, నమిలేవి ఇలాగ రకరకాల ఆహారాలు. ఇప్పుడు చాక్లెట్స్ ఉన్నాయి దాన్ని చప్పరిస్తాం. లిక్విడ్స్ ఉన్నాయి దాన్ని తాగుతాం. అలాగా కొన్ని కొన్ని పదార్థాలుంటాయి.
చట్నీ, పచ్చళ్ళు అలాంటివి నాకుతాం. నాలుకకి తాకిస్తాం. దాని రుచి కావాలి. పళ్ళతో నములుతాం. ఇలాగ 4 రకాల ఆహారాలు. ఆహారాల్లో ఆ ఆహారాన్ని లోపలికి పంపించే విధానాలనమాట. భక్ష్య, భోజ్య, లేహ్య, చోష్య అని ఇవి. ఓకే. అయన్నీ అరిగించేది. మన ఫుడ్‌ని డైజెస్ట్ చేస్తోంది కూడా డైజెస్ట్ మన డైజెషన్‌కి కారణమైన అగ్ని, వేడి, వాయువు ఇయన్నీ గూడా ఎవరో కాదయ్యా నేనే. ఆ రూపంలో ఉన్నది గూడా నేనే. ఇంక నేనెక్కడున్నాను, ఎక్కడ లేను అంటే నేను నిన్ను పట్టించుకోవట్లేదు. నిన్ను వేటిది హ్మ్. హ్మ్. జన్మిచ్చేసావు, పడేసావు, వదిలేసావు అంటుంటాం గదా! నేనెక్కడ వదిలానయ్యా? ఎక్కడా వదలలేదు. తినే ఆహారాన్ని కూడా అరిగించడానికి నేను సహాయం చేస్తున్నాను. ఆయన యొక్క ఉనికి ఇంకెంత, 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 ఇంకెంత వెతికితే, వెతికితే, వెతికితే ఎంత సూక్ష్మాల్లోకి ఎంత అణువు, పరమాణువు, పరమాణువు యొక్క పరమాణువులోకి వెళ్ళినా గూడా ఆయనున్నారు. లేనిదెక్కడ? సహాయం చెయ్యనిదెక్కడ? సహకరించనిదెక్కడ? అందించనిదెక్కడ? ఇంకా సమస్త ప్రాణుల హృదయములలో అంతర్యామిగా ఉన్నవాడను నేనే. వీడి హృదయంలో నా పట్ల ద్వేషముంది. వీడు నన్నిలాగ చూస్తున్నాడు. నా నా వీడంటే నాకు అసహ్యం అంటాం గదా! మరి వాడి హృదయంలో ఉన్నది పరమాత్మే. నా హృదయంలో ఉన్నది పరమాత్మే. అందరి హృదయంలో ఉన్నది పరమాత్మే. నిర్మాణవయ కోశం ద్వారా అందరితో కనెక్ట్ అయ్యున్నారాయన. లోపల కూడా నేనున్నాను. కాబట్టి పనికిరానివి లోపల వెయ్యొద్దు. సమస్త ప్రాణుల హృదయములలో అంతర్యామిగా ఉన్నవాడును నేనే. నా నుండియే స్మృతి, జ్ఞానము, అపోహనము కలుగుచున్నవి. స్మృతి, ఆ జ్ఞాపక శక్తి, జ్ఞానము, జ్ఞానాన్ని అందిస్తున్నారు. అందించిన జ్ఞానాన్ని గుర్తుంచుకునే విధంగా ప్రోత్సహిస్తున్నారు. అపోహనము, అపోహల్ని తొలగించుకోవడం, సందేహాల్ని తొలగించడానికి కూడా ఆయన సహకరిస్తున్నారు. వేదముల ద్వారా తెలుసుకొనదగిన వాడను నేనే. వేదాంత కర్తను నేనే, వేదజ్ఞుడును నేనే. వేదముల ద్వారా ఏం తెలుసుకోవాలి అంటే పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవాలి. వేదజ్ఞుడను వేదాంత కర్తను అంటే ఆ వేదాల్ని సృష్టించింది కూడా నేనే. వేదజ్ఞుడను వేదాలలో ఉన్న సారమంతా తెలిసిన వాడిని. వేదాల్లో ఉన్న జ్ఞానమంతా నాకు తెలుసు. నేనే తయారు చేశా. తద్వారా వేదాల ద్వారా తెలుసుకోవాల్సిన ఇది ఎవరి గురించి అంటే పరమాత్మ గురించి. ఇది నేను చెప్తూ ఈ జగత్తునందు సో 12-15 పరమాత్మ యొక్క ఉనికితం, తత్వం ఎంతగా కనెక్ట్ అవ్వాలి. ఎందెందు వెతికినా అందందే గలడు చక్రి సర్వోపగతుండు అంటే అందందు ఉన్నాడు. ఉన్నాను, 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 ఉన్నాను అని ఆయన ప్రూఫ్ ఇస్తున్నారు. ఇంత దగ్గరగా ఉన్న వాళ్ళతో కనెక్ట్ అవ్వడం మానేసి, ఎవడో నన్ను చూడలేదు, ఎవడో నన్ను ప్రేమించలేదు, ఎవడో నన్ను పట్టుకోలేదని చెప్పి బయటే వెతికితే మనకేం సమాధానాలు దొరుకుతాయి? సమాధానం ఇవ్వగలిగిన వాడి దగ్గరికి వెళ్లి అడగాల. సమాధానం లేని వాడి దగ్గరికెళ్లి 100 సార్లు ప్రశ్నించినా నెత్తి నోరు కొట్టుకున్నా ఏం సమాధానం వస్తది? అందుకు ఆయనతో కనెక్ట్ అవ్వమంటున్నారు. దానికి సాధనం జీవాత్మ. ది బెస్ట్ గిఫ్ట్. పరమాత్మ నుంచి మనకొచ్చిన ది బెస్ట్ గిఫ్ట్ ఏంటంటే జీవాత్మ. సెకండ్ బెస్ట్ గిఫ్ట్ బాడీ. ఇప్పుడు నాకనిపించింది. ఓకే. నెక్స్ట్. ఈ జగత్తునందు క్షరుడు, అక్షరుడు అని పురుషులు 2 విధములుగా గలరు. సకల ప్రాణుల శరీరములు నశ్వరములు. జీవాత్మ నాశరహితుడు. పై ఇద్దరి కంటేనూ ఉత్తముడైన పురుషుడు వేరైన వాడొకడు కలడు. అతడే నాశరహితుడైన పరమేశ్వరుడు, పరమాత్మ. అతడు ముల్లోకముల యందును ప్రవేశించి అందరికినీ భరించి పోషించుచున్నాడు. ఈ 2 శ్లోకాలు కలిపి చూద్దాం. 16, 17. జగత్తునందు క్షరుడు అంటే నశించనివాడు. నశించేవాడు. అక్షరుడు నాశనం లేనివాడు. అంటే మార్పు లేనిది, నాశనం లేనిది, ఎండంటూ లేనిది అక్షరుడు. అని పురుషులు 2 విధములుగా గలరు. 2 రకాలు ఉన్నాయి. నశించేవి ఉన్నాయి, నశించనివి ఉన్నాయి. నశించేవేంటంట? సకల ప్రాణుల శరీరములు నశించేవి, నశ్వరములు. జీవాత్మ నాశరహితము.
శరీరాలు నశిస్తాయి. జీవాత్మ నశించదు. కానీ ఈ రెండిటికంటే పరమైనది ఇంకోటి ఉందంట. ఈ పై ఇద్దరి కంటేను ఉత్తమమైన పురుషుడు వేరొకడు కలడు. ఎవడు వాడు? ఆత్మ. ఉత్తమమైన పురుషుడు. ఎందుకు? ద్రష్టగా ఉన్నాడు కాబట్టి. వాడిని నేర్చుకోవాల్సింది నేర్చుకోవడానికి, తాను పూర్ణాత్మ అవ్వడానికి, తాను జ్ఞానం పొందడానికి జీవాత్మల్ని రిలీజ్ చేస్తూ ఏం చేసినా, ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా లోపల దాచిపెడుతూ సాక్షిగా ఉంటూ ఎప్పుడు ఏం చెయ్యాలనే అనే ఆ టాస్క్‌లిస్తూ పనిస్తది మనకి. మనం చేసినా చేయకపోయినా ఊరుకుంటది. నువ్వు ఇది పట్టుకెళ్ళావు, చేయలేదు. సర్లే. మరలా ఎళ్తావు, చేస్తావు. మనం ఒకసారి చెప్పి, రెండోసారి చెప్పి, మూడోసారి చెప్పినప్పుడు పిల్లలు వినకపోతే కొట్టడానికి, తిట్టడానికి రెడీ అవుతాం. ఏయ్! అరుస్తాం. కదా! ఎన్ని సార్లు మనకిచ్చిన పని మనం చెయ్యకపోయినా కూడా ఏం జేయదు. ఏమనదు. అందుకని ఏమన్నారు? ఉత్తమమైన పురుషుడు వేరైన వాడొకడు కలడు. మన ఆత్మ. ఎందుకంటే లెర్నింగ్ కంప్లీట్ అయిపోయింది. పూర్ణత్వం సంతరించుకున్నా. అంటే ఆత్మ నేర్చుకోవాల్సిన నాలెడ్జ్ అంతా నేర్చేసుకుంది. అన్ని సద్గుణాలని నింపుకుంది. అప్పుడేం చేస్తది? జీవాత్మలన్నిటిని తనలో లయం చేసేసుకుంటది. ఆత్మ తను రిలీజ్ చేసిన జీవాత్మలన్నిటిని తనలో లయం చేసేసుకుంటది. జీవాత్మకి కూడా ఆత్మ పూర్ణత్వాన్ని సంతరించుకున్నాక జీవాత్మ కూడా నశించిపోతది. కానీ ఆత్మ నశించదు. అది ఇంకా, 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 ఇంకా ఎదుగుతూ ఉంటది. వాడు కలడు. అతడే నాశరహితమైన పరమేశ్వరుడు, పరమాత్మ. పూర్ణత్వాన్ని సంతరించుకున్న ఆత్మ. మరి మన జీవాత్మలన్నిటికీ ఆత్మ ఈశ్వరుడే కదా! దైవమే కదా! అందుకే అంతకుముందు అధ్యాయంలో చెప్తారు. ఆత్మే దైవం. తర్వాత మోక్ష సన్యాసి యోగంలో ఇది ఇంకా డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఇది ఎలా జరుగుతది అనేది. ఓకే. నెక్స్ట్ అతడు ముల్లోకముల యందును ప్రవేశించి ఆత్మ ఏం చేస్తది? అది పూర్ణత్వాన్ని సంతరించుకున్నాక, అది పూర్ణమయ్యాక, సద్గుణాలన్నీ నింపుకున్నాక, అప్పుడు ఇంకా ఈ లోకంలో నేర్చుకోవాల్సింది నేర్చుకున్నాను. ఇంకా లోకాల్లో ఇంకెక్కడైనా ఏమైనా నేర్చుకోవాల్సింది ఉంటే దాన్ని కూడా నేర్చుకుంటానని ఇంకా ఇంకా తనను తాను అప్‌గ్రేడ్ చేసుకుంటూ ఉంటది. అందరిని భరించి పోషించుచున్నాడు. ఇలాగ నేర్చుకొని, ఇలాగ పూర్ణత్వాన్ని సంతరించుకున్న ఈ ఈ ఈ ఇలా అప్‌గ్రేడ్ అవుతున్న ప్రతి ఆత్మకి కూడా ఆ ఆత్మని సృష్టించిన పరమాత్మ ఎప్పటికీ గైడ్‌గా ఏంటది ఫిలాసఫర్, గైడ్, గాడ్ అన్నిటిగా ఉంటూ గైడెన్స్ ఇస్తూ ఉంటారు. పోషించుచున్నాడు. నెక్స్ట్ ఏలనన నశ్వరమగు జడవర్గము కంటేను నేను సర్వదా అతీతుడను. నశ్వరమగు హ్మ్. ఆ! నశించే జడవర్గం అంటే క్షేత్రము. క్షేత్రజ్ఞ విభాగ యోగంలో క్షేత్రము. ఆ క్షేత్రంలో ఏసినవన్నీ నశించిపోతాయి. అందుకే స్థూల శరీరాన్ని, చైతన్యాన్ని గూడా అందులో ఏసేశారు. ఎందుకంటే చైతన్యం ఎప్పుడు అలాగ ఉండిపోదు. చైతన్యం గూడా అప్‌గ్రేడ్ అవుతూ ఉంటది. చైతన్యం గూడా అప్‌గ్రేడ్ అవుతుంటది. అది నశించిపోతది. మారిపోతుంటది. ఇక్కడ నశించిపోవడం అంటే ఉన్నది ఉన్నట్టుగా ఉండదు. మారిపోతా ఉంటది. సో, ఈ నశించే జడవర్గం అంతా కూడా సర్వదా అతను అతీతుడు. నాశరహితమైన జీవాత్మ కంటేను ఉత్తముడు. పరమాత్మ జీవాత్మ కంటే ఉత్తముడు. కనుక ఈ జగత్తునందు వేదములయందు పురుషోత్తముడనిని ప్రసిద్ధికెక్కితిని. అందుకని పురుషోత్తముడు అని అంటారు. అంటే ఉత్తముడైన ఆత్మ. ఎప్పుడైతే ఒక ఆత్మ పూర్ణత్వాన్ని సంపాదిస్తాదో, పూర్ణత్వం అనే స్థితికి ఎదుగుతాదో, పరిపూర్ణమవుతాదో, అప్పుడు పురుషోత్తముడు అని అనిపించుకుంటది. అయితే ఈ నాలెడ్జ్ అంతా, ఈ గైడెన్స్ అంతా ఎవరిస్తారు? ఆల్రెడీ పురుషోత్తముడైన పరమాత్మ ఈ ఆత్మలన్నిటిని గైడ్ చేస్తది. ఓ అర్జున! జ్ఞాని అయినవాడు ఈ విధముగా నన్ను తత్వతః పురుషోత్తమునిగా ఎరుంగును. ఎవడికైతే ఈ నాలెడ్జ్ ఉందో, ఎవడైతే ఆచరణాత్మకంగా, ప్రయత్నపూర్వకంగా ఈ జన్మ పరంపర ప్రయాణం అంతా చేసి సత్యాన్ని తెలుసుకున్నాడో,
విశ్వానికి సంబంధించిన సత్యాన్ని, ఈ జ్ఞానాన్నంతా తెలుసుకున్నాడో వాడు జ్ఞాని. వాడికి పురుషోత్తముడంటే ఏంటో, ఎవరో క్లారిటీ ఉంటది. పురుషోత్తమునిగా ఎరుంగును సర్వజ్ఞుడైన అతడు వాసుదేవుడనైన నన్నే నిరంతరము పరమేశ్వరునిగా భజించును. అంతా సత్యం తెలిసినవాడు ఎవరు పరమేశ్వరుడు ఏంటి అనేది తెలుసుకొని నా నుంచి గైడెన్స్ తీసుకుంటూ ఉంటాడు. ఎందుకంటే వాడికి తెలుసు. వాడికి అర్థమైంది. ఆ స్థితికి రావడానికి ఎంత సహాయ సహకారాలు, ఎంత మార్గదర్శకత్వం అందిందో తెలుసు. కాబట్టి ఎప్పటికీ విడిచిపెట్టడు. భజించును అంటే కనెక్ట్ అయ్యి ఉంటాడు. ఎప్పటికీ కనెక్ట్ అయ్యి ఉంటాడు. విడిచిపెట్టడు. ఓ పుణ్యపురుష, ఓ అర్జున, అత్యంత గోప్యమైన ఈ శాస్త్రమును ఈ విధముగా నీకు తెలిపితిని. ఈ శాస్త్రం అత్యంత గోప్యమైనది. ఎందుకంటే చెప్తే అర్థం కాదు కదా! అర్థం కానివాడు దాన్ని కంటిన్యూ చేయలేడు. ఇంకోళ్ళకి అందించలేడు. దీని తత్వమును తెలుసుకొనిన మనుష్యుడు జ్ఞాని అయి కృతార్థుడు కాగలను. ఈ తత్వం అర్థమైనవాడు. అంటే ఎందుకు గోప్యంగా ఉంది అంటే అర్థం కావట్లా. తత్వం తెలియట్లా, బోధపడట్లా, బుర్రకెక్కట్లా. అర్థం చేసుకున్నవాడు హమ్మయ్య! నెక్స్ట్ స్టెప్ ఏంటో తెలిసింది. నేను ఎదగొచ్చు. నేను చేరాల్సిన గమ్యం ఎంత దూరంలో ఉంది? ఆ గమ్యం చేరడానికి నేనెంత ప్రయాస చెయ్యాలి అనేది నాకు అర్థమైందని కృతార్థుడు. కృతజ్ఞతతో ఉంటాడు. మీరు నేర్పించారు. మీరు నాకు ఆ గైడెన్స్ ఇచ్చారు. మీరు నా సీనియర్. ఆల్రెడీ మీరు ఆ స్టేజ్ దాటారు. ఇంకా ఎంతో ఉన్నతంగా వెళ్ళుంటారు. నేను ఏ స్టేజ్‌లో ఉన్నానో దాని నెక్స్ట్ స్టేజే నాకు అర్థమవుతది. మీరున్న స్టేజ్ నాకు అర్థం కాదు. కానీ నాకు ఈ స్టేజ్ అర్థమయ్యేటట్టుగా, ఈ లెవెల్ అర్థమయ్యేటట్టుగా మీరు చెప్పారు. మీరు గైడ్ చేశారు. కాబట్టి నేను ఈ స్థితికి రాగలిగాను అని ఎప్పుడూ కృతజ్ఞతతో ఉంటాడు. జ్ఞాని అయి కృతార్థుడు కాగలడు. ఆటోమేటిక్‌గా వాడిలో ఆ కృతజ్ఞత భావం పొంగిపొర్లుతూ ఉంటది. విషయం అర్థమైన తర్వాత మనకి కావాల్సిన ఆన్సర్ వచ్చిన తర్వాత మనం కృతజ్ఞతతో ఉండము. తెలియకుండానే సహజంగానే థ్యాంక్ యూ మహాత్మా. థ్యాంక్ యూ పరమాత్మ. థ్యాంక్ యూ మాస్టర్స్ అంటామా లేదా? అలాగా కృతజ్ఞతా భావంతో పొంగిపోతుంటాడు. అప్పుడు ఏ ఎమోషన్ ఉంటది అంటే కృతజ్ఞత ఉంటది. ఇది పురుషోత్తమ యోగం. ఆ ప్రయాణం. అది ఎలా? ఏంటి? నాకేమనిపించింది? నాకెలా అర్థమయ్యిందో అదే నేను చెప్పా. ఇదే ఆన్సర్, ఇదే పర్ఫెక్ట్, ఇదే సమాధానం అని కాదు. భగవద్గీతని ఏ క్లాస్ వాడికైనా అర్థమవుతది. వాడి అవగాహన పరిధికి తగ్గట్టుగా వాడికి అర్థమవుతది. సో, ఒకళ్ళు చెప్పింది ఎక్కువ, ఒకళ్ళు చెప్పింది తక్కువ అనేది లేనే లేదు. ప్రతి క్లాస్‌లో ఉన్నవాడికి అర్థమవుతది. అసలు అర్థం చేసుకోవాలని ప్రయత్నించడమే గొప్ప. ఏది కరెక్ట్, ఏది రాంగ్ అని మనమెవరం డిసైడ్ చేస్తాం. నాకనిపించింది నేను చెప్పాను. నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు దాంతో నాకు సంబంధం లేదు. నాకు నాకు నేను నేర్చుకోవాల్సిన లెర్నింగ్ నాకర్థమైంది. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్.